స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగుల నుండి భక్తుడైన దావీదు రచించిన 37వ కీర్తన 5వ చరణం చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నైనా ఈ దినం జరుగుతున్న ఈ ఉపవాస ప్రార్థన కొరకై మీకు వందనాలు. శరీరాన్ని బిడ్డలందరినీ పెట్టి మీకు స్తోత్రాలు. చదవబడిన లేఖనము ద్వారా నాతో మాతో ప్రభువా స్పష్టంగా మీరు మాట్లాడింది. వచ్చిన మా ప్రయాసం ఏది వ్యర్థమైపోకుండా నీ కృపను పొంది నీ దీవెన మేము పొందుకొని ధన్యులుగా తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని, మా చుట్టూ పొంచున్న ప్రతి అపవాది శక్తులను నాయన, ప్రతి అడ్డులను ఆటంకములు కొట్టివేసి నీవే మా జీవితంలో నీ కార్యములు జరిగించి మహిమ పొందుకోమని, నీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో అభిషేకించి అందరికీ నీ స్పష్టంగా తేటగా నీ స్వరం వినపరిచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి ఇచ్చేసినటువంటి ఉపవాస ప్రార్థనలో పాల్పొంపులు పొందిన మీ అందరికీ ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరూ ధ్యానం చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఉందాం. అవసరాన్ని బట్టి ఒక మాట చెప్తూ ముందుకు వెళ్తున్నాం. కీర్తనలు ఎవరు కూడా అధ్యాయాలను చదవకూడదు. పాస్టర్స్కి కూడా తెలియదు, చాలా మంది పాస్టర్స్కి. 37వ అధ్యాయము కీర్తన అంటారు, తప్పు అది. ఇవి సాంగ్స్ మాట, ఇవన్నీ పాటలు, కీర్తనలన్నీ కూడా. సో అందుకని కీర్తన ఎప్పుడు కూడా అధ్యాయాలుగా అనకూడదు మాట. కాబట్టి మీరు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఇది గమనించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కనుక 37వ అధ్యాయం కాదు, 37వ కీర్తన 5వ చరణం 5వ వచనం అని అనకూడదు. కీర్తనని వచనాలు కూడా అనకూడదు, అది కూడా తప్పే. కాబట్టి ఇవి పాటలు అయినప్పుడు చరణాలు ఉంటాయి. చరణాన్ని 1, 2, 3, 4 చరణాలు ఎలా ఉంటాయో అలా చరణాలు మాట ఇవన్నీ కూడా. వచనాలు అని అనకూడదు. కీర్తనలకు వచ్చేసరికి మిగతా అధ్యాయాలు వచనాలు. కాబట్టి ఇది చిన్న కరప్షన్ మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. మంచిది. హల్లెలూయా. భక్తుడైన దావీదు ద్వారా దేవుడు ఈ దినం మనకిస్తున్న సందేశం ఏంటంటే, మన మార్గాలను మనం దేవునికి అప్పగించుకోవాలట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని ప్రజలుగా మన మార్గాలను దేవునికి అప్పగించుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? మన మార్గాలను దేవునికి అప్పగించుకోకుండా మనము ముందుకు సాగడం వల్ల కలిగే నష్టం ఏంటో మనం తెలుసుకోవడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయించాడు. అందుకే చెప్తున్నాను ఏంటి, ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలోకే వెళ్ళాలి. నీళ్ళలో లేకుండా ఈతలా నేర్చుకుంటాం. అలాగే ఏది నేర్చుకోవాలన్నా ఏంటి, ఒక స్త్రీ వంట నేర్చుకోవాలన్నా వంటింట్లోకి వెళ్ళాలి. బెడ్రూమ్లోనే ఉంటే వంట ఎలా వస్తుంది? వంటింట్లోకి వెళ్ళి ప్రయోగాలు చేయాలి. ఏంటి, బల్బు కనుక్కున్నటువంటి ఆ దైవజనుడు, ఆ భక్తుడు ఎడ్సన్ టేలర్ అనేటువంటి ఆ దైవజనుడు, సైంటిస్టు 99 సార్లు ఫెయిల్ అయిందంట బల్బు, కరెంట్ బల్బు. 100వసారి కనిపెట్టాడు మాట. అంటే 99 వేస్టేనా? 99 సార్లు ప్రయోగించబడినంత వేస్టేనా? మీకు అది ఇంకా సింప్లిఫై చేస్తాను. ఒక సుత్తె మన చేతిలో ఉంది, పెద్ద రాయి ఉంది అక్కడ. ఈ సుత్తె తీసుకుని ఆ రాయి మీద కుడుతూ ఉన్నాం. చెమట కారుతూ ఉంది, ఒంట్లో ఓపిక తగ్గిపోతుంది. అలా కొట్టగా 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 100 దెబ్బకి పగిలింది మాట. ఇప్పుడు చెప్పండి, ఈ 99 దెబ్బలు వృధాయేనా? వేస్టా? కాదు కదా. అంటే 99 దెబ్బలు కూడా పనిచేసే. అలాగా ఒక ప్రయోగంలో ఫెయిల్ అయినంత మాత్రం అదంతా కూడా వ్యర్థం కాదు. సక్సెస్కి ఫెయిల్యూర్ కూడా ఒక కారణం. హల్లెలూయా. మన భక్తి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంత కన్నీరు మన హృదయంలోంచి పొంగి బయటికి రావాలి. ఖచ్చితంగా రావాలంటే కొన్ని గాయాలు మనకి కావాలి, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని బాధలు, కొన్ని కష్టాలు మనకి రావాలి. అలా మనకు ఎదురైనటువంటి దాంట్లో నుండి వచ్చిన ఆ కన్నీరే ప్రభు పాదాలను కడుగుతుంది మాట. హల్లెలూయా. ఇప్పుడున్నటువంటి క్రైస్తవము బైబిల్కి వేరుగా ఉంది. ఇప్పుడున్న క్రైస్తవాన్ని దేవుడు మెచ్చుకోవడం లేదు. ఇప్పుడున్న క్రైస్తవం ఏం కోరుకుంటుందంటే, ఫాస్టర్స్ అని లేదు, పాస్టరం లేదు, విశ్వాసులు లేదు, స్వార్థకు లేరు.
మోడర్న్ క్రైస్తవులు ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అంత తమకు సైగల్లో తమకు నచ్చిన విధానంలో జరగాలని కోరుకుంటూ ఉన్నారు అందరూ. అందుకనే చాలా దేవుడు అనుకున్నటువంటిది ఈనాటి క్రైస్తవ తరంలో, క్రైస్తవ సంఘాలలో, కుటుంబాలలో జరగడానికి కష్టమైపోతూ ఉన్నది. దేవుడు అనుకున్నది వేరు, మన జీవితంలో జరుగుతున్నది వేరు. నేను చెప్తున్నాను, దేవుడు అనుకున్నది జరగడం లేదు మన జీవితంలో. మనం అనుకున్న దానికి పరిణామాలు జరుగుతున్నాయి మన జీవితాల్లో. దేవుడు అనుకున్న దాని వల్ల మన జీవితంలో ఏది జరిగినా అది మనకి మేలు, అది మనకి ఘనత, అది మనకి ఆశీర్వాదం. కానీ మనం అనుకున్న దాని వల్లనే పరిణామాల వల్ల దేవునికి ఏమాత్రం ఘనత మహిమ ఉండదు, మనకి ఏమాత్రం మెప్పు, ఘనత, బహుమానం ఏమీ కూడా ఉండదు. అంటే ఎక్కడా మనం దూరం, ఇక్కడ కూడా బలహీనమైపోతున్నాం, ఎక్కడా నష్టపోతున్నాం. నిశ్చత్వంలోనూ కూడా అదే స్థితిని ఎదుర్కోవాల్సినటువంటి ఘోరమైన ప్రమాదం ఉంది. నేను చెప్తాను, అందుకే నా ప్రసంగాలు ఒక ప్రాంతానికి, ఒక సంఘానికి, ఒక వ్యక్తికి కాదు, కొన్ని వేల మంది కాచిన కన్నీళ్లు ఫలితంగా నేను బ్రతుకుతూ ఉన్నాను. ఎంతో మంది రక్తం ఇచ్చారు నాకు, ఒకరి రక్తం, ఇద్దరు రక్తం కాదు, కొన్ని వేల మంది కన్నీళ్లు, ప్రయాస, కష్టం. అందుకని నా ప్రసంగాలు కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు కూడా, అంటే సార్వత్రిక క్రీస్తు సంఘములో సేవ చేయవలసినటువంటి ఒక సేవకుడు ఉండవలసిన లక్షణాలు, అలాగే సంఘానికి రావాల్సినటువంటి విధి విధానాలు, బాప్టిజము పొందిన తర్వాత నీవు దేవునితో చేసుకోవాల్సిన వడంబడిక, తీర్మానం ఇత్యాది సంగతులను గూర్చి దేవుడు నాకు ఇచ్చిన జీవితం ఇది. అందుకని నేను అందరినీ సంతోష పెట్టడానికి అందరికీ నేను నచ్చడానికి కాదు, దాని కొరకు కాదు మాట. హల్లెలూయా. కాబట్టి నీ మార్గములో నువ్వు యెహోవాకు అప్పగింపుకోమను. నేను ప్రసంగాలకు అసలు ప్రిపేర్ కాను, నేను ప్రసంగాలకు ప్రిపేర్ కాను. ఎందుకంటే నా ప్రభువుని నేను అనుభవించాలి, ఆ అనుభవించినటువంటి దాన్ని, ఆ ప్రజెంటేషన్ ప్రజలకి నేను అందించాలి, అంతే. స్కూల్లో టీచర్స్ పాఠాలు చెప్తారు, ఆ పాఠాలు మనం వినేం చేయాలంటే ఎగ్జామ్స్లో మార్క్స్ సంపాదించుకోవడానికి అటెంప్ట్ చేయాలంతే, ప్రజెంట్ చేయాలి, అంతే. అందుకే అన్నాడు అపోస్తులైన పేతురు, యోహాను, యాకోబులు ఏమన్నారు అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయంలోనికి ఒకసారి వచ్చి మనం ముందుకు వెళ్ళిపోదాం. 4వ అధ్యాయంలోనికి రండి. 19వ వచనం. అందుకు పేతురును యోహానును చూచి చాలండి, ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నా చూడండి. మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? నా జీవితంలో అవసరం చెప్తున్నాను. నాకు ఎవ్వరికి ప్రత్యేకమైన గొడవలు లేవు, నాతో, ఇతరులతో నాకు. కారణం ఏంటంటే ఇక్కడే మిగిలినటువంటి వారందరూ కూడా తమకు నచ్చినట్లుగా, అంటే నేను కలిసి ఉంటాను, ప్రేమిస్తాను, ఫేస్ చేస్తాను, ఒకరిని నేను నడిపిస్తున్నందుకు, ఒకరితో స్నేహంలో కొనసాగుతున్నందుకు ఎదురవుతున్న పోరాటాలు అన్ని రిస్క్ చేస్తాను. కానీ ఏంటంటే కొంతమంది వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు, అక్కడ అవ్వదు నాకు. అదే ప్రాబ్లం. ఇతరులు నాకు దూరం అవ్వడానికి కూడా ఇదే కారణం. నేను దేవుని మాటలో, దేవుని మాటకు న్యాయ ప్రకారంగా నా ప్రవర్తన ఉండాలి, నేను చేసే పని ఉండాలి, నాకు అప్పగించింది ఉండాలని కొనసాగుతుంటాను, అంతే. పేతురు అదే అంటున్నాడు, నేను మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా? మీరే చెప్పండి. మేము విన్న వాటిని, కన్న వాటిని, అంటే మన కన్నులారా చూచిన వాటిని, దేవుని గూర్చి నీ జీవితంలో ఎన్నో మాటలు విన్నావు కదా, ఎన్నో మాటలు ఇతరులు చెప్పినవి నువ్వు విన్నావు, సేమ్ టైం నువ్వు అనుభవించినవి ఉన్నాయి, నీ జీవితంలో నువ్వు అనుభవించినవి ఉన్నాయి. వీటిని గూర్చి నువ్వేం చేయాలంట? న్యాయమైనటువంటి రీతిలో నువ్వు జీవించాలి, న్యాయాన్ని ప్రకటించాలి. కొంతమంది దేవుడు చేసిన మేలు దాచుకుంటారు, తప్పు అది. చెప్పక ఉండలేమంటున్నాడు భక్తుడు ఇక్కడ. మేము విన్న వాటిని, కన్న వాటిని చెప్పక ఉండలేమంట. అందుకనే దేవుడు మన జీవితంలో చేసిన ఏ మేలును, దేన్ని మనం అసలు దాచుకోవడానికి వీల్లేదు, అసలు దాన్ని మనం ప్రకటించాలట. హల్లెలూయా. కాబట్టి వారు అలా చెప్తూ ఉన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు సంతోష పెట్టుకోవడం కొరకు, నువ్వు నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, నేను నీకు నచ్చినట్లుగా బ్రతుకుతాను, నువ్వు నాకు ఇష్టమవు, నేను నీకు ఇష్టమవుతాను, ఇలాగ నడుస్తూ ఉన్నారు. చివరికి ఏమవుతున్నారంటే దేవునికి దూరస్తులు అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకంటున్నాడు, నేను మీ మాట వినుట న్యాయమా, దేవుని మాట వినుట న్యాయమా, మీరే చెప్పండి అంటున్నాడు మాట. ఈరోజు చాలా మంది చేస్తున్నటువంటి ఒక పెద్ద భయంకరమైన తప్పు ఏం చెప్పినా,
సేవకులను ఫోర్స్ చేస్తారు కొంతమంది విశ్వాసులు, వారికి నచ్చినట్లుగా ఉండమని, వారికి నచ్చినట్లుగా ప్రవర్తించమని, వారికి నచ్చింది చేసేయమని రకరకాలుగా చేస్తారు. అది దానివల్ల చాలా నష్టం, చాలా నష్టపోతారు ఏంటి. అలాగన ఏంటి ఏదో చిన్నది మన మీటింగ్ కూటం రేపు పెట్టమన్నాం, అది కాదు నేను చెప్పేది, దానికోసం కాదు, అది పెద్ద ఏముంది ఏంటి. డాక్టర్కి చెప్పేవాడిని, అయ్యా నేను ఇప్పుడు వెళ్ళిపోయి ఎల్లుండి వస్తానని డాక్టర్ల దగ్గర హాస్పిటల్కి వెళ్ళగానే వెంటనే అడ్మిట్ అయిపోయామనేవారు. మధ్యలో ఆదివారం ఉండేది కాబట్టి సార్ నేను కొంచెం ఎల్లుండి వస్తానని. కొంతమంది తిట్టేవారు, కొంతమంది కోప్పడేవారు, అనేవారు. అంటే నేను ఒక్కడిని వస్తానండి, ఎవరు లేరండి, కొంచెం ఆ బ్లడ్ ఇచ్చేవాడిని, నాతో ఉండేవాడిని కొంచెం నేను చూసుకోవాలి, వెళ్ళి ఇక్కడ నుంచి అందరికంటే కష్టమైపోద్ది. ఇలాగా ఆదివారం కోసం అబద్ధం కూడా ఆడేవాడిని చెప్తున్నాను. కాబట్టి ఏదో చిన్నది రేపు చేద్దాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఒక దేవుని చేత నడపబడుతున్న దైవజన్ని తమకు నచ్చినట్లుగా తన కనుసైగుల్లో ఈయన ఎవరింటికి వెళ్ళమంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకొకరి ఇంటికి వెళ్ళకూడదు. ఇలా ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చోవాలి. ఇలా రకరకాలు ఉన్నారు. చెప్తున్నాను, ఈనాడు అనేకులు పాడైపోతూ ఉన్నారు. దేనికి అంటే తమకు నచ్చినట్లుగా ఇంకొకరు ఉండాలని ఇంకొకరికి నచ్చినట్లుగా వీరు ఉండాలని ఈ ఒడంబడికలు, తీర్మానాలు, నిబంధనలు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరాలు అయిపోతూ ఉన్నారు. అందుకని నీ మార్గమును యెహోవాకు అప్పగింపుకో. ఖచ్చితంగా ఈ మాట మనందరూ పాటించాలి. మన మార్గాలను యెహోవాకు మనం అప్పగించుకోవాలంట. అది అప్పగించుకోవట్లేదు ఈ రోజు జనాలు. ఇంకొక మార్గులు నడుస్తున్నారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక. నేను త్వరగా ముగిస్తాను, చాలా పని ఉంది, రోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా ఒక పాపను బారసాల్లో ఉయ్యాలి, ఒక బర్త్డే కార్యక్రమంలోకి అటెండ్ అవ్వాలి. ఇంకా త్వరగా వస్తారేమో అనుకున్నాను. నేను రాగానే వాక్యం చెప్పేద్దాం అనుకున్నాను. స్తోత్రం. 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చాలండి. ఏ మార్గము విడిచారట? తిన్నని మార్గము. మన జీవితంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అంతటికి సవాలు చేసి నేనే మార్గం అన్నాడు. ఇంకా ఆయనే మార్గము, ఇంకొకటి లేదు మాట. అంటే ఆ మార్గము ద్వారానే ప్రతి మానవుడు కూడా దేవుని దగ్గరకు చేరగలుగుతాడు. ఇంకొకటి లేదు. ఏ స్వామీజీ గాని, ఏ పండితుడు గాని, ఏ పురోహితుడు గాని ఇంకొక మార్గము ద్వారా మనం వైకుంఠానికి, దేవలోకానికి చేరతామని ఇప్పుడు వరకు వాళ్ళు చెప్పలేకపోయారు, చెప్పలేరు కూడా. అందుకే అన్నాడు నేనే మార్గం, ఐఎమ్ ద వే అన్నాడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఈ బిలాం ఏం చేశాడంట? తిన్నని మార్గాన్ని విడిచాడట. ఆయన విడితే మనకెందుకు ఏంటంటే ఆయన విడితే సరిపోయింది, ఒక్కడితో పోదు కదా. ఏమైంది చూడండి, తిన్నని మార్గమును విడిచి బేరు కుమారుడైన బిలాము పోయిన మార్గంను బట్టి త్రోవ తప్పిపోయిరి. అనేకులు పోయారట, ఆయన ఒక్కడే కాడు. అదే పరిస్థితి ఇక్కడ. ఈరోజు అనుకుంటున్నారు, కుటుంబంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒకరు త్రోవ తప్పిపోతూ ఉన్నారు, ఒక మార్గం తప్పిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుటుంబానికి అందరికీ నాశనం తీసుకొస్తున్నారు, కుటుంబానికి అందరికీ నష్టం చేస్తున్నారు. ఒకరు కుటుంబంలో అందరూ కాదండి, ఒక్కరు త్రోవ తప్పిపోయినా సరే ఆ ఎఫెక్ట్ మిగిలిన వాళ్ళందరి మీద పడిపోతుంది అంట. చాలా విలువైనటువంటి సందేశం ఇది. ఆదివారమే అనుకోండి అంటే ఆదివారం తప్ప మిగిలిన రోజులు విలువైన సందేశాలు రావని ఎవరు అనుకోకండి ఎప్పుడు కూడా. ఆయన ఇష్టం అంటే ఎప్పుడు ఏది ఇవ్వాలో. హల్లెలూయా. నేను ప్రభువా ఏం చెప్పాలి, వాక్యం ఏం చెప్పాలని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈలోగా వాట్సాప్లో ఒక వాక్యాన్ని పంపించారు. ఈ వాక్యం హల్లెలూయా మీకు చూపెడతాను కావాలితే తర్వాత. ఒకరు వాట్సాప్లో ఒక వాక్యం పెట్టారు నాకు మాట. నేను ఏం చెప్పాలని ప్రార్థన చేసుకుంటే ఆ వాక్యం వచ్చేది ఇదే అని గట్టి నమ్మిక, ప్రేరణ మాట. అలా చెప్పేస్తారు, అవుతుందా? ఏదో హక్కు ఇచ్చేది అలాగ అవుతుంది? అవ్వదు. అందుకే నన్ను దేవుడు విచిత్రమైనటువంటి ప్రేమతో నన్ను నడిపిస్తున్నాడు ఆయన. లేకపోతే నాకేం తెలుసు బైబిల్ పట్టుకున్న అర్హత, యోగ్యత కూడా నాకు లేదు అసలు. మళ్ళీ బైబిల్ కోసం చెప్పడం నా బ్రతుక్కి అంత సీన్ లేదు నాకు. హల్లెలూయా.
చాలా మంది ఏం చేస్తున్నారంటే సేవకుడి మీద కోపం, సంఘం మీద కోపం. ఈ కోపాలతో ఏం చేస్తుంది తెలుసా, వారి కుటుంబంలో ఇంకా రక్షణ పొందవలసినటువంటి వ్యక్తులను వీళ్ళు కోపాల చేత, దైవజనుడి మీద కోపము, సంఘం మీద ఉన్నటువంటి కోపం, వీళ్ళకి సంఘంలో పెత్తనం లేదనేటువంటి కోపాల చేత కుటుంబంలో రక్షణ పొందవలసినటువంటి వ్యక్తులను పొందని పని చేసేసుకున్నారు కోపాలతో కొంతమంది. నిజం, మన చుట్టూ బోర్డు చూస్తాం ఇలాంటి. అంటే వాళ్ళు ఒక్కరికి మార్చుకుంటే, సరి చేసుకుంటే సరిపోయింది. కొంతమంది సత్యాన్ని వదిలేసుకున్నారు కోపం చేత. ఏం అర్థం కావట్లేదు కొంతమందికి. కొంతమంది ఏ గుడికి వెళ్ళినా దేవుడేనంట. ఏమండి, మరి ఒకే బైబిల్ పట్టుకుని ఇన్ని బోధలు ఎందుకు వస్తున్నాయి అంటే, సరైనోడు దొరకే కదా ఇన్ని బోధలు వచ్చాయి. అంటే డబ్బు, జ్ఞానం, బలము, బాగా చదువుకుంటే చాలు అనుకుంటున్నారు కొంతమంది. ఇగో ఇప్పుడు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయ్యింది. ఏంటి, ఎంతోమంది అమాయకులు చనిపోతున్నారు మధ్యలో. అందరూ బాగానే ఉంటున్నారు, ఈ రాజకీయ నాయకులు బాగానే ఉంటున్నారు, అమాయకులు చనిపోతున్నారు. కుటుంబానికి ఏంటి ఇంకా తీరని లోటు, వేదన మిగిల్చి అయిపోతున్నటువంటి పరిస్థితులు మాట. ఎందుకు చదువుకోలేదంట, చదువు రాని వాళ్ళు కాదు, వాళ్ళందరూ చాలా డాక్టరు, అంత ఉన్నతమైన చదివిన వాళ్ళు బాంబులు బాష్ పెట్టారు ఢిల్లీలో. మొన్న అక్కడికి వెళ్ళాం, ఢిల్లీ ఎర్రకోట దగ్గర. మొన్న ఢిల్లీ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడే బస్సు పార్క్ చేసి మేము ఫోటోలు దిగి చక్కగా మొత్తం అంతా ఎర్రకోట అంతా చూసి, అక్కడే కారులో బాంబులు పెడితే ఎంతమంది చనిపోయారు తెలియదు. మొత్తం మాంసం ముద్దలు. దుర్మార్గపు పాలన. ఏంటి, ఎవడో పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇండియాకి ఎలాగొచ్చేస్తాడంటే, ఇక్కడ ఎవడో సపోర్ట్ చేయకుండా. అవునా, అలా ఉందన్నమాట. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏంటి, లడ్డులో కొవ్వు కలిగిందని తిరుపతి మెట్లు ఎక్కువని విజయవాడ మెట్లు ఎక్కి కడిగాడు అయ్యారు. మేము పిచ్చోళ్ళం కదా, ఆ ప్యాంట్లు కొనుక్కుండి, జిప్పు లేని ప్యాంట్లు వాడుకుని, తల అలా పెంచుకుని. ఆ పాత ఫోటోలు చూడండి, అలాగ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు తలలాగా ఉండాలని. రండి, 1,89,000 గొడ్డు మాంసం, ఆవు మాంసం టీడీపీ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరుడు దగ్గర ఇన్ని కేజీలు దొరికింది. అదే ఒక ముస్లిమ్స్ది అయితే, ఒక క్రిస్టియన్స్ది అయితే మొత్తం ఆంధ్ర రాష్ట్రం తగలబెట్టేద్దరు ఈరోజు. ఏంటి, 1,89,000 కిలోలు. ఇంత ఏంటి, 1000 అంటే టన్ను, 1000 కేజీలు ఒక టన్ను అంటారు. 1,00,000 అది అంటే 10 టన్నులు. ఇది 89, ఇది 9 టన్నులు. ఇంకా 1000 తక్కువ 90,000, 9 అంటే 19 టన్నులు మాంసం, ఆవు మాంసం. ఆవుని అమ్మాని పూజించేటువంటి ఆవుని వీళ్ళు బలికి తీసుకెళ్తారా, వీళ్ళు మాంసం తింటారా అని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. మణిపూర్లో స్త్రీలను బట్టలు లేకుండా మానభంగం చేసి ఊరంతా తిప్పితే అధికారులు ఒక్కడికి మానవత్వం కలగల, ఒక్కడికి జాలి కలగలేదు. పశువుల మీద అంత ప్రేమ ఉందంట. ఏంటి, మనుషుల మీద మాత్రమో కక్ష, పశువుల మీద ప్రేమ. మరి ఇంత దొరికితే ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంకా మౌనవ్రతలో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మనం భయపడే రకాలం కాదు మనం. హల్లెలూయా. ఏంటి, సమాజము బాగుండాలి, సుఖశాంతులతో సంతోషముతో బాగుండాలని ఈ భూమి మీద సమాజ శ్రేయస్సు కొరకు ఉపవాసాలుండి కన్నీరు కాచేటువంటి ఏకైక మార్గము క్రైస్తవ మార్గం మాత్రమే. హల్లెలూయా. మిగిలిన వారు ఏదో వాళ్ళకి నచ్చినప్పుడు చేసుకుంటారు. క్రైస్తవుడు అలా కాదు. వాళ్ళు బాగోకపోయినా ఈ సమాజం బాగోవాలి, నా దేశం బాగోవాలని ప్రార్థన చేస్తారు. మన బ్రతుకులు బాగోపోయినా ఇంకొకరు బ్రతుకులు బాగోవాలని కోరుకుంటుంది క్రైస్తవం. మిగిలిన అలా కాదు. ఇంతవరకు లేదు మాట, అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు పోలీసు వాళ్ళు. అలా ఉన్నాయి వ్యవస్థలు మాట, అటువంటి పరిస్థితులు. అందుకే చెప్తున్నాను, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు భూమి మీద. ఈ దేవుని మార్గాన్ని భూమి మీద ఉన్న ప్రజలు తమ స్వార్థం కొరకు తమ నచ్చినట్లుగా మార్చేసుకుని, ఒరే దేవుణ్ణి నమ్ముకుంటే మన అందరినీ ప్రేమించాలరా, దేవుణ్ణి నమ్ముకుంటే మన అందరికీ నచ్చినట్లుగా మనం తగ్గించుకుని ఉండాలరా అని వీళ్ళేంటంటే రకరకాలుగా దురాలోచన కలిగి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలోకి వెళ్ళిపోయారు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి, అది ఒక సంగతి పక్కన పెడదాం. క్రైస్తవుల దగ్గరకు వస్తున్నాం. దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు అందించాడు, ఈ శాసనాలు ఎందుకు అందించాడు? ద్వితీయోపదేశ కాండంలోకి మనం వచ్చినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 9వ వచనం త్వరగా చదవండి. పంచకాండాల్లో చివరి కాండం. సత్యము నిత్యమును ఆయన మార్గములో నడుచుటకు
ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పరచుకునవలను. అంటే దేవుడు ఎప్పటికప్పుడే మోషే ద్వారా ఇశ్రాయేలుకి కొన్ని కట్టడలు కొన్ని ఆజ్ఞలను అనుసరిస్తూ వారిని నడిపిస్తూ వచ్చాడు. ఏం చేశాడట? నిత్యము అంట. అప్పుడే కాదు, నిత్యమును ఆయన మార్గములో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటిలోనూ అనుసరించి నడుచుచు అన్నాడు. ఆ పైన చదవండి 8వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదనని చెప్పిన సమస్త దేశమును నీకిచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యమును ఆయన మార్గములో నడుచుటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుచు అన్నాడు. ఏంటి లోకం నడుస్తుంది, చూస్తున్నా ఎలా ఉందో లోక పరిస్థితి. మనం ఎంత మొరపెట్టినా ఎంత స్ట్రైక్ చేసినా ఎన్ని ధర్నాలు చేసినా పట్టించుకోవమాట. అప్పటికప్పుడే పక్కన పెడదాం, క్రైస్తవం దగ్గరకు వద్దాం. కానీ క్రైస్తవం అయినా తినగా ఉండాలా లేదా? తినగా ఉండాలా లేదా? క్రైస్తవం దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టేశారు. అందుకే నేను ఎక్కడున్నాను చెప్తున్నాను. సేవకుడి మీద కోపంతో, సంఘం మీద కోపంతోనూ కుటుంబాల్లో రక్షణ పొందవలసినటువంటి వ్యక్తులను వీళ్ళ దురాలోచనకు, వీళ్ళ దుర్మార్గానికి ఏంటి వాళ్ళని రక్షణ లేకుండా దూరం చేసేసారు అన్నమాట. ఒక మాట చెప్తాను, కొంతమంది చర్చికి రాకపోయినా రక్షణ పొందినటువంటి కుటుంబాల్లో ఉన్న అన్యులు సేవకుని ప్రేమిస్తారు, సేవకుడు గౌరవిస్తారు, సేవకుడు మాట చెప్తే వింటారు. తెలుసా? తెలీదా? అవునా కదా? మీకే తెలియాలి బాగా. ఎందుకంటే మన కుటుంబాల్లో కొంతమంది అన్యులు ఉంటారా? మనం చర్చికి వెళ్తున్నామా అంటే వాళ్ళు వచ్చి సంఘంలో వచ్చి వాక్యాలు వినకపోయినా కానీ వాళ్ళు సేవకుడిని ప్రేమిస్తారు, సేవకుడిని గౌరవిస్తారు. సేవకుడు వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళు వినడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. అన్యులు వింటారు చక్కగానే, ఉన్నారు ఇలాగా. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు అనుకున్న స్థానం సంఘంలో దొరకలేదని సేవకుడి మీద, రకరకాలుగా సంఘం మీద, కుటుంబాల్లో రక్షణ పొందవలసిన వ్యక్తులను పొందనివ్వకుండా వీళ్ళు కోపాలు, వీళ్ళు పంతాలు నగ్గించుకుని వాళ్ళు దేవునికి దూరం చేసిన ప్రబుద్ధులు కూడా మంది ఉన్నారు. చాలా మంది అలా కుటుంబాలు పాడైపోతున్నాయి, దేవునికి దూరం అయిపోతున్నారు. కొంతమందిని అడిగితే అయ్యో చక్కగా మరి వెళ్ళారు కదంటే మా ఇంట్లో వాళ్ళు మానేశారు, అందుకే ఇంకా మేము అతనికి మాస్టర్ గారు వచ్చినట్టు ఏదో వెళ్ళాలనిపించింది, మాకు ప్రార్థించుకునే వాళ్ళం అనుకున్నాం. ఒకరోజు అందరూ కూడా బాప్తిజమాలు పొందాలని. ఇంకా మా ఇంట్లో వాళ్ళు మానేసరికి మాకు అంత ఇంట్రెస్ట్ పోయి బీరకాయలు పెట్టుకుని తిరుగుతున్నారు రోడ్డు మీద. చూసారా? వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏదో అనుకుంటున్నారు మాట. అందుకంటున్నాను, దేవుని సంఘములో ఒక స్త్రీ చేయవలసినటువంటి పని తను చేయాలి, ఒక పురుషుడు చేయవలసిన పని పురుషుడు చేయాలి, సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేయాలి, విశ్వాసులు చేయవలసిన పని ఇలా ఎవరి పని వాళ్ళు చేస్తే చక్కగా బాగుంటుందా లేదా? కొంతమంది అప్పగించింది వదిలేశారు. నాకు నచ్చింది కావాలంటే, అందరికీ ఒకటే కావాలంటే ఎలా అవుతుందండి? ఎన్నో 20 మంది ఉన్నారు, సపోజ్ 20 మంది నేను వాక్యం చెప్తానంటే ఎలా అవుతుంది? అది క్రమం అవుతుంది? అది క్రమం కాదు కదా. అది 20 మంది పాటలు పాడడానికి అవ్వదు, 20 మంది ప్రార్థన చేయడానికి అవ్వదు, 20 మంది వాక్యం చెప్పడానికి అవ్వదు, 20 మంది ఆరాధన చేయడానికి అవ్వదు. అంటే దేవుడు మనకి ఇచ్చిన క్రమము కొరకు, ఒక నియమము కొరకు, సమయము కొరకు మనం కనిపెడుతూ మనం ముందుకు సాగాలి. ఇది న్యాయము కదా. హల్లెలూయా. కాబట్టి చాలా మంది తమ పంతము, తన మాట నెరవేర్చుకోవడం కొరకు, నెగ్గించుకోవడం కొరకు వీరి మార్గము తప్పిపోవడం మాత్రమే గాక వీళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి వ్యక్తులు, అంటే వీళ్ళని బట్టి రక్షణ పొందవలసిన వ్యక్తులు వాళ్ళు కూడా తప్పిపోతున్నారు. ఇది బిలాము నడిచినటువంటి త్రోవ మార్గము. అందులో బిలాము ఒక్కడు పోతే రాదేమొచ్చింది? ఆయన పోతూ పోతూ అనేకులు పోయేలాగా చేశాడట. ఇంకా యూదా పత్రికలో చెప్తూ దేవుడు అంటాడు, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, క్రైస్తవ జీవిత యాత్రలో నీకు ఒక నిర్దిష్టత, అంటే సముద్ర ప్రయాణంలో ఒక నామకి బోటుకి చొక్కాని లాగా ఈ ప్రసంగం నీ భక్తి జీవితానికి, భూమి మీద మనం బ్రతుకున్నంత కాలము కూడా అంత మోస్ట్ ఇంపార్టెంట్ సందేశం ఇది. హల్లెలూయా. అందుకే నేను వెతుక్కోను, నేను ప్రభుకి అప్పగించుకుంటాను. ప్రభువాన్ని ఆయన వైపు చూస్తాను, ఆయన మాట్లాడితే నడిపిస్తాడు, అంతే. నేను వెతుక్కొని ప్రసంగాల కొరకు ఏం చెప్పాలని బాధపడను. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంది. అది యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ,
వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవల్లో ఆతురతముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. చూడండి ఏమంటున్నాడు లేఖనం, అయ్యో 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 అని ఎందుకంటాం మనం? అయ్యో వారికి శ్రమ. లేఖనం బాధపడుతుందండి ఎప్పుడు కూడా. అంటే మనం పాడవకూడదని మనల్ని కాపాడము కొరకు పరిశుద్ధ గ్రంథములో దేవుడు ప్రతి లేఖనములో మనకి జ్ఞాన వివేచన కలగడానికి ప్రతి లేఖనములోను తన ఆత్మను అల్లాడింపజేస్తున్నాడు. ఏ విధంగానైనా సరే, వాళ్ళ మాట వినకపోతే నువ్వు వీళ్ళ మాట ద్వారా అయినా మారుతావేమో, వీళ్ళ మాట ద్వారా వింటావేమో, అలాగానా ఎవరొకరు మాట ద్వారా నువ్వు మారడమే, నువ్వు మార్చుకోవడమే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మాట. ఏండి ఇన్ని వేల వచనాలు ఎందుకు బైబిల్లో? ఇన్ని వచనాలు ఎందుకు? ఎంత బైబిల్ ఎందుకు? ఏండి యేసుప్రభు పుట్టాడు, క్రిస్మస్ చేస్తాం. ఏంటి యేసుప్రభు శిలువ దినాలు, శ్రమ దినాలు జ్ఞాపకం చేసుకుంటాం. యేసుప్రభు చనిపోయాడు, గుడ్ ఫ్రైడే చేసుకుంటాం. యేసుప్రభు వారు తిరిగి లేచాడు, ఈస్టర్ చేసుకుంటాం. అయిపోయింది ఇంకా చాలు. దాని గురించే 4 ముక్కలు చెప్పేసుకుంటే అయిపోతుంది కదా? అయిపోదు. అందుకంటున్నాను, మనం పుట్టినది మొదలుకొని ఇంతవరకు మనం బ్రతకడానికి ఏండి మన యోగక్షేమాలు, మన బాగోగులు చూసుకోవడానికి నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మేనత్తలు, ఏంటి తల్లి తండ్రి, ఒకరి తర్వాత ఒకరు, డాక్టర్లు, హాస్పిటల్ ప్రాబ్లం అయితే, ఏదైనా ఇబ్బంది అయితే మనల్ని ప్రేమించి మన కుటుంబ క్షేమం కోరేవాళ్ళు, ఇలా ఎంతో మంది కష్టము, ప్రయాస, యోగక్షేమాలు మనల్ని ఇంతలాగా ఏదో మన జీవితంలో ఉండేలాగా చేసినట్టు ఒకరిని ఎదిగిపోలేదు కదా. కొంతమంది అంటారు మాకు ఎవరి సహాయం అవసరం లేదంటే, చచ్చిన తర్వాత కూడా ఇంకొకరు రావాలి కదా, అంతే కదా. చచ్చిపోయిన తర్వాత రావాలి, కానీ అహం చావట్లేదు. ఎవరి సహాయం అవసరం లేదట్టి చచ్చిన తర్వాత నువ్వు అందుకని వెళ్ళిపోతావు పెట్లోకి వెళ్ళి. అర్థం కావట్లేదు మాట. అయ్యో వారికి శ్రమ ఏంటంట, వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కొరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించరి. దేవుడు ఖచ్చితంగా ఏమనుకున్నాడంటే, కొంతమంది అంటున్నారు కదా యేసుప్రభువుని నమ్మకపోతే నరకానికి వేసేస్తాడని. నరకంలో ఉన్నటువంటి వారిని యేసుప్రభువు రక్షించడానికి వచ్చాడు సంగతి అర్థం కావట్లేదు వీళ్ళకి. మళ్ళీ దేవుడు వేసేస్తాడని పనట్టుకొని ఇంక వేయడానికి వచ్చాడు. మరి ఆయన వేయడానికి రాలేదు, ఆయన ఎవరినైనా తప్పించడానికి ఆయన వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకే ముంచేవాడిని నమ్ముతారు కానీ మంచివాడిని నమ్మని సమాజంలో మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి బిలాము తననగా తను పాడైపోతే ఓకే, కయ్యను తననగా తను పాడైపోతే ఓకే, కోరాహు తననగా తను పాడైపోతే ఓకే. వీళ్ళు సమాజంని నాశనం చేసేసారు. వీళ్ళు తప్పుడు మాటలు, వీళ్ళు తప్పుడు సాక్ష్యాలు, వీళ్ళు తప్పుడు జీవితాల మీద అనేకులు నమ్మి అదే నిజం అనుకుని, అదే సత్యం అనుకుని దాంట్లో నడిచి వీళ్ళు ఏం చేశారంటే అనేకులు నాశనం చేశారు. అందుకే లేఖనం చెప్తుంది, దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పనా, రక్షణ పొందిన మన జీవితాల పట్ల నీ పట్ల స్పష్టం ఒక మార్గం ఉంది. నీ పట్ల స్పష్టమైన మార్గం ఉంది. నీ కుటుంబం పట్ల, సంఘం పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల, భర్త పట్ల నీ స్పష్టమైన మార్గం ఉంది దేవుడి దగ్గర. కానీ ఏం చేస్తున్నామంటే మనము చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటూ ఉన్నాం. దేవుడు మనకు అప్పగించినటువంటి మార్గాన్ని మనం ఈజీగా వదిలేసుకుంటున్నమాట. నేను చెప్తున్నాను, ఇక్కడ దేవుడు ఇచ్చిన రక్షణ దేనికంటే ఇల్లు కట్టుకోవడానికి చర్చి మానేడనుకో, పెళ్లి చేసుకోవడానికి చర్చి మానేడనుకో, ఏంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు చేసుకోవడానికి చర్చి మానేడనుకో కాదు. నీవు వీటన్నిటిని చేసుకుంటూ నీ మార్గంలో నువ్వు నడవడం కొరకు ఇచ్చాడు ఈ రక్షణ. హల్లెలూయా. ఏంటి మనం ఏం చేస్తుంటే ఎక్కువ అవన్నీ కూడా జరిగించుకోవడానికి దేవుడు ఏదైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడతాం కదా, అవును కదా. ముందు మనం అవి జరగడం కొరకు దేవుడిది ఎంత పోగొట్టుకున్నా పర్లే. ఒక మాట చెప్తున్నాను, చాలా వరకు ఒక మాట, మనం వేటకి వెళ్ళే వాళ్ళు, పనికి వెళ్ళే వాళ్ళు ఒక నెల రోజులు ఎక్కడికి వెళ్ళలేదు, ఇల్లు బాగా గడుస్తుందా చెప్పండి? అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇగో నాకు మొత్తం ఈ 2 వారాలు ఊపిరి చాలపట్లేదు మొత్తానికి. అన్నీ కూడా ఈ కార్యక్రమాలు మొత్తం నా చుట్టూ ఉన్నాయి, మొత్తం ఊపిరాడట్లేదు నాకు మొత్తానికి. మన దాకానేమో హాస్పిటల్లో ఊపిరాడకుండా అయిపోయింది, ఇప్పుడేమో పెళ్ళిళ్ళు, పేరెంటలు ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నన్ను ఎవరైనా కిడ్నాప్ చేసేస్తే బాగుంది అనుకున్నాను నేను. ఏంటంటే 4 ముగ్గురిని వదిలేసి ఎక్కడికైనా వెళ్దామంటే నాకు అవ్వట్లేదు. చూడండి, ఈ ఊర్లో ఎవరైనా కిడ్నాప్ చేసుకుని 10 రోజులు నేను దాచుకుంటాను. వాళ్ళు వదిలేసి రాత్రి నన్ను 1 రోజులు హైదరాబాద్ వెళ్ళిపోతాను. అప్పుడు మీకు తెలుసా ఎక్కడ వెళ్తాను, అక్కడ దాకా కాకినాడ ట్రైన్ దగ్గరికి వెళ్ళేసరికి పిల్ల గుర్తొస్తుంది.
వెనక్కి రావాలి. ముందైతే ఒక్కటి కాబట్టి వెళ్ళిపోయేవాడిని. అలాగా ఇప్పుడు 3 ప్రాణాలు ఉన్నాయి, వెనకేసుకుని 4 సంఘాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్తాను అంటే మొదటి మొక్కైతే ఆపేసాను అనుకో, మీకు అన్యాయం చేసినా నవ్వుతాను. ఫాస్ట్ గారు అంటే మేము అవసరం లేదా, వాళ్ళు 3 ప్రాణాలు మేము లేవనుకుంటారు. అయ్యో ఫస్ట్ సంఘమే కదా, నాకు తెలియదు ఏముంది కొత్తగా మళ్ళీ చెప్పడానికి. సంఘం తర్వాతే నాకు కుటుంబం, అది నా జీవితం, అది ఎప్పుడు కూడా. హల్లెలూయా. అంటే 1 నెల రోజులు మనం ఎక్కడికి వెళ్ళలేదు అనుకో, చాలా కష్టమైపోద్ది. మనం తినడానికే కష్టమైపోతుంది, మిగతా కట్టుకునే సంగతి పక్కన పెడితే కదా. అలాగనే దేవుని వాక్యము నువ్వు వినకుండా, నువ్వు మోకాళ్ళు వేసుకోకుండా, దేవుని స్వరం వినకుండా, ప్రార్థన నువ్వు చేసుకోకుండా, ప్రార్థనకి వెళ్ళకుండా అలా కొన్ని రోజులు గ్యాప్ వచ్చిందనుకో, ఎంత నష్టం వచ్చి ఉంటుందంటే ఆలోచించు ఒకసారి. అంటే కొంతమంది భౌతికంగా వెళ్ళకపోతే ఎంత నష్టం వస్తుందో, ఎంత ఇబ్బంది వస్తుంది, ఎన్ని కట్టుకోవడానికని ఆలోచిస్తారే కానీ, నేను దేవుడికి ఇంతకాలం ఇంత దూరంగా ఉంటే ఎంత నష్టపోతున్నాను అనేది ఎందుకు అర్థం కావట్లేదు క్రైస్తవానికి అంటే ఆలోచించండి. నేను ఇంకో మాట చెప్తున్నాను, ఈ శరీరం ఉన్నది ఆత్మ కొరకు కానీ ఆత్మ శరీరం కొరకు కాదు. హల్లెలూయా. ఇల్లు ఉన్నది మన కొరకు కానీ మనం ఇల్లు కొరకు కాదు. అవునా కదా? ఇల్లు కొరకున్న మనము, ఇల్లు మన కొరకు. అలాగే ఆత్మ కొరకు శరీరం మాట, అంతేగాని శరీరం కొరకు ఆత్మ కాదు. ఇది మర్చిపోయింది క్రైస్తవము. ఇంకా లోకమేమో రక్షకుడిని దూరం పెట్టి ఓల్డ్ మార్గాలు ఎట్టేసుకున్నారు వాళ్ళు. క్రైస్తవం ఏమన్నా తక్కువ? ఒకే మార్గం అని చెప్తాం. మరి ఆ ఒక్క మార్గంలో నువ్వు నడుస్తున్నావంటే మళ్ళీ 4 దిక్కులు చెప్తాం. అందుకే చెప్తుంది లేఖనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుకో. మార్గం దగ్గరే నేను ఉన్నాను, ఇది మహాసముద్రం ఇది ఏంటి. అందుకే ఆరాధన చేపించాం అనుకున్నాను, టైం సరిపోదు, మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ త్వరగా ముగించాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఆరాధన ఆఫ్ చేసేసి ఇంకా ప్రార్థనకు పూనుకోవాల్సి వచ్చిందన్నమాట వాక్యానికి. మళ్ళీ మధ్యలో లైవ్ కొరకు ఇంకొంత సమయము తెలియదు, కొన్నిసార్లు నిమిషాలు అనుకుంటాం, ఆ నిమిషం కూడా కావాలి. అసలు షార్ట్ మెసేజ్ 30 నిమిషాలు లేకపోతే 1 నిమిషం చెప్తున్నాను, అందులో ఆ నిమిషమే ఎంతో విలువైనటువంటిది మాట. గట్టిగా 10 వీడియోలు ఎన్నో పెట్టాము, అప్పుడే ఒక 15,000 మంది పైన చూశారు. అది చిన్న ముక్కలో. హల్లెలూయా. కాబట్టి నీ పట్ల, నా పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడికి ఒక స్పష్టమైనటువంటి మార్గం ఉన్నది. ఈ మార్గాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇతరులను చూసుకుంటున్నాం. కొంతమంది కయీన్ను ఫాలో అయ్యారు, కొంతమంది బిలామును ఫాలో అయ్యారు, కొంతమంది కొరావును ఫాలో అయ్యారు. ఫాలో అయ్యి ఏం చేశారు? వాళ్ళు బాగుపడ్డారా అంటే వాళ్ళే నాశనమైన మార్గాన్ని అనుకున్నారు. వాళ్ళని వెంబడించే వాళ్ళకి ఏమవుతుంది? అదే పరిస్థితి కదా, అదే పరిస్థితి. అందుకే అయ్యో వారికి శ్రమ అని చెప్తూ బైబిల్ అదే వచనంలో 13వ వచనం, యూదా తమ అవమానమును నురుగు వెళ్ళక్రక్కు వారే సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పు తిరుగు చుక్కులుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఏంటి మార్గము తప్పి తిరుగుతున్న వారి కొరకు ఏం భద్రం చేయబడిందంట? గాఢాంధకారం. ఏంటి గాఢాంధకారం? 23వ కీర్తనలో దావీదు చెప్పిన గాఢాంధకారమా? కాదు. కొంతమంది బైబిల్లో సేమ్ అదే మొక్కలు కనబడుతుందని ఓగదప్పుడికి అన్ని లాగేసుకుంటారు. కాదు. 23వ కీర్తనలో 4వ వచనంలో దావీదు చెప్పిన గాఢాంధకారం ఏమో ఈ భూమి మీద ప్రతి వాణి జీవితంలో సుఖంగా సంతోషంగా ఉన్నటువంటి మనం కొన్నిసార్లు ఒంటరిగా గాఢాంధకారమైన స్థితిని ఫేస్ చేయవలసి వస్తుంది. అంటే నువ్వు ఉన్నావు, కుటుంబంలోనే ఉన్నావు, అందరితోనే ఉన్నావు, కానీ నీవు మాత్రం అక్కడ గాఢాంధకారమైన స్థితిని ఎదుర్కొంటాము, అటువంటి పరిస్థితులు వస్తాయని అక్కడ దావీదు ద్వారా దేవుడు రాయించాడు. ఈ గాఢాంధకారం ఏంటి అనుకున్నావు? దేవుడు లేని అంధకారము, అది నరకము. అది హల్లెలూయా. అదే బిలాము కొరకు, కయ్యను కొరకు, వీళ్ళ కొరకు ఏముంది? నరకం పొంచి ఉందన్నమాట. అది ఇక్కడ అంధకారం అంటే. అన్ని అంధకారాలు ఒకటి కాదండి, 2. అందుకంటే బైబుల్ ఎక్కడ ఏది చెప్పిందో అక్కడ జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకోవాలి. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని. అందుకంటే నన్ను ధైర్యం ఎలాగొస్తుంది? రోషం, పౌరుషం ఎలాగొస్తుందంటే దేవుని ప్రేమను రుచి చూస్తున్నప్పుడు అదంటే అది అదే. నేను పిరుకోండి, నేను చెప్తున్నాను కదా, చాలా సిగ్గు, చాలా భయం, చాలా పిరుకోండి. నేను మొత్తానికి 4 సంవత్సరాలు ఉపవాసం ప్రార్థన చేశాను తిరిగి తను సిగ్గుపోవాలని. 4 సంవత్సరాల మాటల ఆ 4 సంవత్సరాలు ఏదైనా రోగం కోసం ఏడ్చుంటే కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్ పాలు అవ్వకుండా మిగిలేవి నాకు. హల్లెలూయా.
ఏంటి దాని కొరకు ఏడవలేదు, నేను ఉపవాసం చేయలేదు, సిగ్గుపోవాలని. ఎందుకంటే ఈ సిగ్గు అనేటువంటి పిరికితనం భయం ద్వారా రక్షకుణ్ణి నేను చెప్పలేకపోతున్నాను, ప్రకటించలేకపోతున్నాను అని. ఆరోగ్యం కంటే ముందు సిగ్గుపోవాలనుకున్నానంటే నేను పిచ్చోన్నా? చెప్పండి. అందుకే దేవుడు ఎంత ఉత్తముడో నువ్వు రుచి చూసి నువ్వు తెలుసుకుంటే పిరికితనం పారిపోతుంది, సిగ్గు పారిపోతుంది, భయం పారిపోతుంది. నీకు కావాల్సినటువంటి ధైర్యం అదే వస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఆయన ప్రేమలో ఉన్నది ధైర్యం. ఏంటి, యేసయ్యతో ఆ ప్రేమ అనుభవాన్ని మనం పొందుకోవాలి. కనుక వీళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళ కొరకు ఆ గాఢాంధకారం అంట నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఆ మార్గం ఏదో అనుకుంటున్నారు వీళ్ళు. ఏంటి, ఏదో అనుకుంటున్నారు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకని మనం ఫాలో అవుతున్నది, మన మార్గాలు అనుసరించి మనం ఫాలో అవుతే దేవుడు ఒప్పుకోడు. ఏంటి, సంఘానికి కొన్ని నియమాలు పెట్టాడు దేవుడు, సేవకునికి కొన్ని ఆజ్ఞలు పెట్టాడు దేవుడు. ఆ ఆజ్ఞలను అనుసరించి ఆ నియమం ప్రకారంగా సేవ చేస్తాం. అది వస్తున్నటువంటి వాడు దాని ఆలోచనను వివేచించి దాని ప్రకారంగా నడవాలి. క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవునికి, సేవకునికి, సేవకురాలికి, సంఘంలో స్త్రీ పురుషుడికి, ప్రతి ఒక్కరికి ఏ వరం ఉన్నా లేకపోయినా ఏ వరం ఉండాలో తెలుసా? వివేచన వరము ఖచ్చితంగా ఉండాలి. దెయ్యాలను వదలగొట్టే వరము లేకపోయినా పర్లేదు, శవాలను లేపే వరము లేకపోయినా పర్లేదు, కానీ వివేచన వరం అనేది లేకపోతే సేవ చేయలేము, క్రైస్తవ జీవితంలో సాగలేము. ఇది రాసి పెట్టుకోండి, ఎవరినైనా అడగండి, చెప్తున్నాను. ఈ వరాన్ని పొందిన వాడిని గనుకనే చుట్టాలతోటి, స్నేహితులతోటి, సంఘములతోటి, ఫ్రెండ్స్తో, బంధువులతో, మొత్తం అందరితోటి నేను ఉన్నప్పుడు దేవుని న్యాయ శాసనాలకి అనుకూలంగా కట్టుబడే నేనున్నాను. అది అర్థం కాక ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మావోడు 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 మాకు నచ్చినట్లుగా ఉంటాడని అనుకుంటారు, అంతే. నేను ఆయనోడిని, నేను మీ వాడిని ఏంటి? హల్లెలూయా. కొంతమంది నువ్వు మాలోడు అన్నారు నాన్న. ఏ వాడినైనా పర్లేదు, కౌంటోడిని, బ్యాపులోని, మాలోని అన్ని నేనే. హల్లెలూయా. కాబట్టి సేవకుడు నీకు నచ్చినట్లుగా ఉండాలనుకోవడం భయంకరమైన పాపం. అది వ్యభిచారం, దొంగతనం, నరహత్య కంటే ఘోరమైన పాపం. ఇది విశ్వాసులకు అర్థం కాక సేవకుడు మాకు నచ్చినట్లుగా ఉండలేదు, మాకు ఏం లేదని చర్చి మానేస్తామని మానేసేది. మిగిలినటువంటి కుటుంబంలో రక్షణ పొందవలసినటువంటి వ్యక్తులను పొందలేకుండా వీళ్ళు మూర్ఖత్వం వలన దూరం చేసుకుని అంటే వాళ్ళు తాగి సినిమాలకు వెళ్ళి, శిఖర్లకు వెళ్ళి తాగి పడిపోయి రక్షణ పొందకపోయినా పర్లేదు, కానీ వీళ్ళు మార్చుకుని గుడికి వెళ్తే ఇన్ని కార్యాలు జరుగుతాయి, వాళ్ళ కుటుంబాలు మారుతారు. చూసారా వాళ్ళ అహం ఎంత పనిచేసిందని? ఇప్పుడు ఇంట్లో కూర్చుండి ఏడ్చి ప్రార్థన చేస్తే వాళ్ళు తాగుడు మానేసి చర్చికి వెళ్ళిపోతారా? చెప్తున్నాను నేను, అందరి కోసం కాదు. అంటే వారి మార్గాలను వారు చెరిపి వేసుకుని కొందరు రక్షణ, అంటే వాళ్ళ ఇంటి వారి రక్షణకే వీళ్ళు ఆటంకం అయిపోయి ఉంటే వీరికి అక్కడ భద్రం ఏముంటుంది? దానికి బహుమానమా? లేదు. నిత్య నాశనము, నరకం అనేది భద్రం చేయబడి ఉంది. ఇశ్రాయేలును గురించి దేవుడు ఒక మాట చెప్పాడు బైబిల్లో. ఇశ్రాయేలును గురించి చెప్తూ నిర్గమకాండంలోనికి ఒకసారి రండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 25వ వచనం చదవండి. 24 నుండి చదువుతండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకునను. అమాలేకులను, కనానీయులను ఆ లోయలలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రము మార్గంగా
ప్రయాణమైపోండెను. దేవుడు మోషే ప్రవక్త ద్వారా వీళ్ళకి ఈ మాటను అందించాడు. ఏండి అక్కడ ఎవరున్నారంట? అమాలేకులు, కనానీయులు ఉన్నారట. ఏండి పెద్ద వసలు చిన్న వసలు కాదు, అమాలేకులు కనానీయులు అంటేనే వాళ్ళ దగ్గర మనం గిలిగించుకోలేక అంత ఉంటామాట. ఆ కనానీయులు ఎదుట మనల్ని శుభ్రంగానే ఏండి మప్పలు దాన్ని గుచ్చుకున్నప్పుడు మప్పలు బాగానే ఎంతైనా కనబడతాయి. వండిన తర్వాత మొత్తం అంతా లాగేసి ఇంత పెట్లాగా అయిపోతుంది అది. ఏండి ఎంత మప్పలు తీసుకున్నా కదా, ఎంత ఉన్నాయి ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఉన్నప్పుడు సీకసిరేట్ ఏమన్నా రైలు చూడినప్పుడు ఎంత ఉంటాయి, అవి పుడికిన తర్వాత వేస్తే తప్పవలసిన రైలు అంటారు కదా, అది ఎంత అయిపోతాయి మాట. కొన్నిసార్లు అనుకున్నాను నేను తెచ్చిన పెద్ద రైలు కదా. సిల్వర్ జూబ్లీలో ఉఫ్రై గారి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ, అదే మొదటిసారి హైదరాబాద్ వెళ్ళాం మీటింగ్కి. తిరిగి వచ్చేటప్పుడు ఏంటి చూడండి అందరూ ఇలాగా కొంతమంది సాగు వచ్చేద్దని బాగా కొనేసుకుంటారు కదా, చూడండి ఒకసారి కొనేసుకుందరు. కానీ హైదరాబాదు మనం ఇంకా ఏంటి కొన్ని ఇతర రాష్ట్రాలకి పాస్పోర్ట్లు కూడా చేయించుకుంటే ఇతర దేశాలు కూడా వెళ్ళే అవకాశం వేస్తారక్క. నాకు పాస్పోర్ట్ నీకు పాస్పోర్ట్ చేయించుకుని ఏమైనా ఖర్చు తెచ్చుకున్నాను అనుకో, థాయిలాండ్లో మీటింగ్ జరుగుతుంది, జాగ్రత్త విమానం తీసుకెళ్తాను, విమానం ఎక్కి. హల్లెలూయా. మా భాష గారు ఇక్కడే చెప్తున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తాంటే ఆకాశంలో తీసుకెళ్లే అవకాశం వచ్చింది. నువ్వు అంటే చాలు మాట. ఇద్దరు పాస్పోర్ట్లు రెడీ అయితే మహా అయితే ఒక 6,000 అవుతుంది, ఇద్దరికి 12,000. హల్లెలూయా. 50,000 అంట థాయిలాండ్ ఒకరికేనే వారం రోజులకి మాట. ఏంటి నువ్వు అనగా నువ్వు 10 లక్షలు పెట్టుకుని వెళ్ళినా వెళ్తావు కానీ రాలేవు. మధ్యలో ఎన్ని మార్గాలు ఉంటాయో తెలియదు. ఒంటి మీద బంగారం ఒంట్లో కిడ్నీలు కూడా ఉండమాట. అందుకే నేను సేఫ్టీ కానీ అని చెప్పాను చాలా మందికి. ఎవరైనా విమానం ఎక్కాలని ఆశ ఉంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 మిక్స్లు అయితే తాగేసిన జ్యూస్ వస్తుంది, అది నా దగ్గర ఉంటుంది, వేసేసుకుని వెళ్ళిపోయి తాగేసి. హల్లెలూయా. అసలే మన పేషెంట్ నువ్వు దగ్గర ఉండనుకో, డాక్టర్ అంటే చాలు అండి, వాళ్ళు ఇబ్బంది పెట్టరు. సిల్వర్ జూబ్లీ మీటింగ్ 25 సంవత్సరాలది హైదరాబాద్కి వెళ్ళాం. 5 రోజులు అయిపోయింది, తిరిగి వచ్చేస్తున్నాం. ఏండి అదే ఫస్ట్ టైం నేను రక్షణ పొందిన తర్వాత వెళ్ళిన మొదటి మీటింగ్ అక్టోబర్ దసరా సీజన్లో. ఏమైందంటే కాకినాడ బ్యాచ్ వాళ్ళు ఏండి ఆపిల్స్ కొనుక్కుని వాళ్ళు వచ్చేసి అక్కడ తక్కువగా రేటుగా అయ్యాయి అని చెప్తే కృప అనేది నన్ను తీసుకెళ్ళాడు యాపిల్ కొనడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. వెళ్ళాము, బేరం ఆడుకున్నాము. యాపిల్స్ మేము బేరం ఆడుకుని వేసి ఇచ్చారు. మన డబ్బులు ఇస్తున్నాడు, కవర్ నా చేతిలో ఉంది. నేను కవర్ని, అది బ్లాక్ నల్ల కవర్ అనమాట, కవర్లో తడుముతున్నాను. నేను వేసుకైన కాయలు ఏమో పెద్దగా కనబడ్డాయి. వేసినప్పుడు కవర్లో నాకు తేడా చిన్నగా కనపడితే, బ్రదరు ఈ చిన్నగా కనపడుతుంది ఏంటంటే, మనం వేసిన కవర్లో అలా కనబడతాయి అంటున్నాడు మనవాడు. నేనేమో లేదు తేడా అనిపిస్తుంది, చిన్నగా ఉన్నాయి అన్నారు. అలా 3 సార్లు అయినసరికి మనవాడు సరే ఎందుకు అంత ఇబ్బంది, ఓపెన్ చేసి చూస్తే సరిపోదు కదా అని కవర్ ఓపెన్ చేస్తే ఆ పుచ్చిపోని కుళ్ళిపోని ఇంత బుడతలు వేసేసాడు వాడు. హైదరాబాద్లో ఎలా ఉంటుందంటే, నువ్వు బేరం ఆడుకుంటావా, బేరం ఆడతా, ఇలాగా సంచి ఎత్తుకుంటావు, జేబులు ఎత్తుకుంటావు, పర్స్ ఎత్తుకుంటావు డబ్బులు ఇవ్వడానికి. ఈ కన్ను ఇలా తిరిగేసరికి ఈ కవర్ ఆడి ఇక్కడ ఎట్టేసుకొని ఇక్కడ ఆల్రెడీ జబ్బుయి, కుళ్ళిపోయినాయి, పాడైపోయిన కవర్ రెడీగా ఉంటుంది అనమాట. ఇది తీసి ఇక్కడ పెట్టేసి ఇచ్చేటాడు మన చేతికి. అలా ఇచ్చేసాడు వాడు. ఓపెన్ చేసి చూస్తే మాయి కాదు, వేరే ఉన్నాయి. అది అన్నీ నా చేయటేసుకుని అన్నాడు. నేను పక్కన పోలీసు ఆయన కనపడతాడు, పోలీసుని పిలుస్తానన్నాను నేను. అలా మేము ఈ వార్త ట్రైన్లోకి వెళ్ళి చెప్తే అందరి కవర్లు ఓపెన్ చేసుకుంటే ఇవే ఉన్నాయి. ఏంటి అందరి కవర్లు ఓపెన్ చేసుకుంటే ఏమున్నాయి, సవక నాన్ వెజ్ అని వైజాగ్ అబ్బాయి మొత్తం అన్ని దేశాలు తినేస్తారు, ప్రపంచ యాత్రికుడు. బంగారం అక్కడ శారలతో దేవుకుంటున్నారు, నీటిలోను బంగారం దొరికేసుక మనకి ఎలా సముద్రంలో నీళ్లు దొరుకుతుంది, అలాగే బంగారం అక్కడ పొళ్ళు ఎంత మొత్తం అన్ని దొరుకుతుంటే అమ్మేస్తున్నారు అన్నమాట. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాసులేసి అమ్మేవారు వజ్రాలు. మనకి ఇప్పుడు ఉంటేనా మామూలుగా కాదు. ఇంకా వంకాయలాగా బెండకాయలాగా సంతలోకి వెళ్తే పోగెడతారు కదా, దానికి వజ్రాలు అలాగా పోగులు ఉండేవి ఆ కాలంలో. మనుషులు అతి స్వార్థపరులు అయిపోవడం వల్ల అవన్నీ కనుమరుగైపోయి వజ్రాల ప్లేస్లో వంకాయలు వచ్చాయి. యాక వంకాయ కూర ఎవరు తింటాడా అంటారు వాటి. ఇప్పుడు వజ్రాలు అంటే రేపు అలాగుండి వాటి పరిస్థితి. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే కనానీల కోసం చెప్తున్నాను. కనానీయులు అంటే ఎవరు అంటే మనం మిడతలుగా ఉంటాం వాళ్ళ దగ్గర, అజానుభావులు మాట వాళ్ళు ఉన్నారంటే అక్కడ. దేవుడు ఎప్పటికప్పుడే మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఎవరు ఉన్నారో వారిని ఎలా ఎదుర్కోవాలో అన్ని చెప్పాడు దేవుడు. అందుకని చెప్తున్నాను, నీ జీవితం చూడండి, క్రైస్తవులు అందరికీ చెప్తున్నాను, ఇది గుండెకాయ లాంటిది. ఇప్పుడు చెప్పే మాట, క్రైస్తవ జీవితంలో నువ్వు జీవిస్తున్న జీవితం అంతా కూడా, మొత్తం అంతా కూడా రక్షణ పొందినది మొదలుకు నీ ముగింపు వరకు, రాకడ వరకు నీ జీవితం దీంట్లోనే ఉండాలి.
నువ్వు వ్యాపారం చేస్తావు, ఉద్యోగం చేస్తావు, పని చేస్తావు, వేట చేస్తావు, ఏం చేస్తావు, వంట చేస్తావు, నీ ఇష్టం. మొత్తం అంతా దీంట్లోనే ఉండాలి, దీని ప్రకారంగానే ఉండాలి. దీనిలో భక్తులు నడిచిన మార్గంలోనే ఉండాలి. మళ్ళా దీంట్లోనే ఉన్నాడు కయ్యను, దీంట్లోనే ఉన్నాడు బిలాము, దీంట్లోనే ఉన్నాడు ఇస్కరియోతు యూదా, దీంట్లో ఉన్నాడు ఎవరు కోరాహు. హాలులాగా వెళ్ళకూడదు మాట. అందుకని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తుల మాదిరి నీ జీవితం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. అలా లేదనుకో ఏమీ లేదు, మన మార్గం ఆ మార్గం ఉండదు, రేపు వేరే మార్గంలోకి వెళ్ళిపోతాం. అక్కడ జీవితకాలం అంతా ఆ భద్రపరచబడినటువంటి ఆ గాఢాంధకారంలో పండ్లు కోరుకుంటా ఏడుపు అనేది వినబడుతుంది అన్నమాట. క్రైస్తవులకి భయం రావాలి, వింటున్న వాక్యాన్ని బట్టి ఉనికి రావాలి, మారు మనసు రావాలి, సమర్పణ తీర్మానం కూడా రావాలి. ఏదో దేవుని మందిరానికి ఆదివారం కూడా ఈజీగా దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆదివారం రాకపోయినా పర్లేదు, రొట్టె విరుచుట, ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందలేదు అన్నటువంటి భీతి భయం అనేది లేకపోతే చాలా 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 నష్టం. కనుక ఈ సంఖ్యాకాండం 14:25 ఎందుకు ఆ మాట నేను చదివించానంటే చూడండి, నేను అది మరలా చదివి మీకు వినిపిస్తాను. వాళ్ళని ఎర్ర సముద్ర మార్గమున వెళ్ళమని దేవుడు చెప్పాడు. చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఆ కంటిన్యూగా కింద వచ్చిన చదవండి ఇప్పుడు. నువ్వు వారితో యెహోవాకు ఏదనగా నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను. ఈ శవములు ఈ అరణ్యములోనే రాలను, మీ లెక్క మొత్తము చెప్పిన మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకుని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు. 20 ఏండ్లు 20 సంవత్సరాలు పైప్రాయం కలిగిన వారందరూ కూడా పెట్ల రాలిపోయారు. దేవుడే చెప్పి ఇగో ఈ మార్గము గుండా మీరు ఇలా ప్రయాణం చేయాలని స్పష్టంగా చెప్తే వీళ్ళు ఏం చేశారట? సనుక్కున్నారట. వాళ్ళకి నచ్చినట్లుగా చేశారట. అందుకంటున్నాను, దైవజనుడు నీకు అప్పగించినటువంటి పనులను సనుక్కోకూడదు. సనుక్కోకుండా ఇది నా బాధ్యత, ఇది నా భాగ్యము అనుకుని చేయాలట. తెలియలేదు జనాలకి. అందుకంటున్నాను, మనం గుడికి రావడం ఎంత ఇంపార్టెంటో మన బాధ్యత కలిగి ఉండడము అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పుడు మన బాధ్యతను మనం విస్మరించడానికి వీలు లేదు. దేవుడే అన్నాడు, ఈ చెడ్డ సమాజం చూడు ఎలా సనుక్కుంటున్నారో, కనుక వీళ్ళకా నేను ఇచ్చేది. కనుక 20 సంవత్సరాలు చాలా మంది అందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఇది అసలైన మాట, ఇది మాట. కనానికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే వెళ్ళారు అంటే ఇద్దరే వెళ్ళలేదు కనానికి. 2 గోత్రాలు ఇద్దరే వెళ్ళలేదు. కాలేబు యెహోషువ ఇద్దరు మాత్రమే వెళ్ళలేదు. ఆ తరములో ఇగో సనుక్కున్నటువంటి ఈ 12 గోత్రాల్లో సనుక్కున్నటువంటి సమాజం అంతా కూడా ఈ సనుగు మార్గంలో ఎంతమంది అయితే కలిసి ఏకీపించారో వీళ్ళందరూ కూడా 20 సంవత్సరాలు పైబడిన వారందరూ రాలిపోయారు. మిగిలినటువంటి వారి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కుడి ఎడములు తెలియనటువంటి ప్రజలు, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం, మంచి చెడ్డ తెలియదు, వీళ్ళు బాలురు, వీళ్ళు చిన్న వాళ్ళు, వీళ్ళకి ఇంకా అంత వయసు లేదు అని దేవుడు ఏం చేశాడంటే ఆ 20 సంవత్సరాల కంటే ఇంకా చిన్న ప్రాయం వాళ్ళందరినీ బ్రతికినిచ్చి వీళ్ళందరినీ అక్కడికి నడిపించాడు. ఈ ముదురులు ఉన్నారు కదా 20 సంవత్సరాలు, అక్కడి నుంచి పైబడిన వాళ్ళందరినీ, తెలివైన వాళ్ళందరినీ ఎందుకు వాళ్ళని అలా చేసాడు, ఎందుకు వీళ్ళని ఎలా చేసాడు అంటే చెప్పనా, ఈ 20 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా మోషే బ్రతికి ఉన్నప్పుడు మోషే చేసిన కార్యాలు, వాళ్ళు ఎంత బానిసలుగా వాళ్ళు బ్రతికారో, ఐగుప్తు దేశంలో ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో, దేవుడు వారిని ఎలా జ్ఞాపకం చేసుకుని ఎలా నడిపించాడో ఈ అనుభవజ్ఞులు అందరూ చూశారు కదా. వీళ్ళందరూ చూశారు, వాళ్ళందరూ చూశారు, ఈ పెద్దవాళ్ళందరూ చూశారు. ఈ పాలు తాగి పిల్లలు తెలుసా ఇవన్నీ? ఈ చిన్నపిల్లలకు తెలుసా? వాళ్ళకి తెలియదు. అందుకే దేవుడు ఈ 40 ఏండ్లు నడిపించినప్పుడు ఈ చిన్న పిల్లలు పెద్దవారు అయ్యారు, వీరిని నడిపించాడు అక్కడికి. ఈ పెద్దవాళ్ళందరూ పిల్లలు రాలిపోయాడు. ఇద్దరు వెళ్ళలేదు కనానికి. అర్థమవుతుందా? అందరూ ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు ప్రియులారా, ఎంతమంది బయలుదేరారు? 30 లక్షల మంది. ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు అంటారు అయ్యగారు. లేదు, నీ బొంద ఇద్దరు కాదరా అయ్యా. 20 సంవత్సరాల కంటే కింద వయసు కలిగిన వారు అందరూ వెళ్ళారు అక్కడ. వాళ్ళు ఒక సమూహం వెళ్ళారు. ఈ పెద్దవాళ్ళందరూ అనేక కార్యాలు చూశారు. ఆకాశం నుండి మన్నా తిన్నవారు వీళ్ళు.
పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా నడిచిన వాడు ఎర్ర సముద్రం 2 పాయలు అయినప్పుడు ఆ పాయల ద్వారా ఆడిన నేల మీద నడిచినటువంటి వాడు పుట్టలు రాలిపోయినట్లు రాలిపోయారు. మిగిలినటువంటి ఆ పిల్లకాయలు పెద్దలైనట్లు వాళ్ళందరూ కనాన్లో ప్రవేశించారు. ఇది అసలైన సంగతి. ఎప్పుడు ఇద్దరిద్దరాన్ని అనకండే. హల్లెలూయా. మీలో ఒంటరైన వాడు దెయ్యం తగినట్లుగా దేవునికి లోబడి బ్రతికినటువంటి వాడి పిల్లలు వాళ్ళ తర్వాత కూడా అనేక మంది వేల సమూహం కనాన్లో ప్రవేశించారు. చెప్పండి, దేవుడే చెప్పి ఈ మార్గంలో నడవాలి, మళ్ళా మీరు ఎర్ర సముద్ర మార్గంలో నడవాలని చెప్తే వీళ్ళు దేవుడు చెప్పినటువంటి మాట మీదే తిరుగుబాటు చేసి సనుక్కుండి వీళ్ళకి నచ్చినట్లు చేశారు. హల్లెలూయా. వీళ్ళు నచ్చినట్లుగా ప్రవర్తించారు. అది చాలా చాలా ఘోరమైనటువంటి తప్పిదము, చాలా అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని ఒక మాట చెప్తున్నాను, పాస్టర్ గారు అలా అనొచ్చా, పాస్టర్ గారు అలా చేయొచ్చని కొంతమంది తెలియక ఏమన్నా అనుకుంటారు. ఒక మాటే అంటే కొంతమందికి చెప్పే విషయంలో ఆ చెప్పే విధానంలో కొంచెం గ్యాప్, కొంత ఇబ్బంది రావచ్చేమో, కానీ చెప్తున్నటువంటి సారం ఏంటంటే ఒక సేవకుడు ఇంకొకరికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తే దేవుని లేఖనాలను తిరస్కరించిన వాడైపోతాడు, దేవుని శాసనాలను తృణీకరించిన వాడైపోతాడు. అప్పుడు ఘోరమైన శిక్ష పొందుకోవాల్సి వస్తుంది. అందుకని భయం కలిగినటువంటి వ్యక్తులు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పవలసిన రీతిగా చెప్పేస్తారన్నమాట. హల్లెలూయా. దానికి కొంతమంది అంటేనే గుడికి సేవకుని మార్చేయడం, సంఘాన్ని మార్చేయడం. అలా చెప్తున్నాను, ఏమైనా సాధించింది ఏమైనా ఉన్నదా? దేవుడు ఒక మార్గము ద్వారా, మోషే మార్గము ద్వారా నడిపించడానికి పూనుకుని ప్రయాసపడ్డాడు. అందుకే నీకు తెలియదు, ఒక మార్గం నీకున్నది కానీ ఆ మార్గం ఏంటో నీకు తెలియదు. చూడండి ఎలా తెలియాలో నేను చెప్తున్నాను. కీర్తనలోనికి రండి. 103వ కీర్తన ముగింపులో ఉన్న మనం 103వ కీర్తన 7వ చరణం. ఆయన మోషేకు ఆమేన్. చాలండి. ఇశ్రాయేలుకి తెలియదు. చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి విడుదల, ఈ బానిసత్వం నుండి విడుదల పొందేసి వీళ్ళు కనాన్లోకి ఎలా వెళ్ళాలో వీళ్ళకి వింటున్నారమ్మా తెలియదు. వీళ్ళకి ఎవరికి తెలిసేదని? మోషేకు తెలుసు. వీరిని ఎలా విడిపించడానికి మోషే ఎంత ప్రయాసపడ్డాడండి. బోల్డ్ అవమానాలు పొందాడు. మీకు విషయం చెప్తున్నాను చూడండి. ఇలాగా మీ కుటుంబంలో బాగాలేదు, ప్రార్థన చేయనని ఏదో సింపుల్గా అంటారు. ఒక మాట, కుటుంబము బాగుండటము కొరకు, రక్షణ పొందడము కొరకు, నువ్వు దేవుళ్ళు ఎదగడము కొరకు, నువ్వు ఆత్మీయ జీవితంలో ఫలించడం కొరకు సేవకుడు దీక్షలోకి వెళ్ళి ఉపవాసం ఉండి కన్నీరు కాచి పూనుకున్నప్పుడు నీ మీద ఏలిబెట్టి చేస్తున్న ఈ దయ్యాలన్నీ వస్తాయి దైవజనుడి మీదకి. తెలుసా మీకు ఆ సంగతి? నెత్తిమే చేసి ప్రార్థన చేసి అయ్యగారుల బ్యాచ్ వేరండి. కానుకలు జేబులు పొట్టలు వేసేసుకుని నెత్తిమే చేసి ప్రార్థన చేసే బ్యాచ్ వేరు. మేము అలా చెయ్యము. ఉపవాసం ఉండి కన్నీరు కాచి నీ తెలియకుండా నీ జీవితం మీద ఏలిబెట్టి చేస్తున్నటువంటి ఒక దెయ్యాల మోకుంటది, ఒక సామ్రాజ్యం ఉంటది. దాని మీద పోరాడుతుంటే ప్రార్థనా గదిలో ఇవన్నీ దైవజనుడి మీద దాడి చేస్తాయి. అందుకే సంఘ ప్రార్థన ఎల్లప్పుడూ దైవజనుడికి ఉండాలి, దైవజనుడు ప్రార్థన ఎల్లప్పుడూ సంఘమునకు ఉండాలి. ఈ దీక్షలు ఉపవాసాలు ఎందుకు చేస్తాడు దైవజనుడు? కొంతమందికి అవకాశం లేదు. అవకాశం అంటే అవసరం లేదు ఉపవాసాలు ఉండడం. అవసరం లేదు, ఉపవాసం లేదు, ఎలా వచ్చేస్తున్నాయి కదా ఉపవాసాలు ఎందుకు అనుకుంటున్నారు మాట. వచ్చేయడం కాదు, వాళ్ళ మీద అడుగడుగున దాడి చేస్తున్న దెయ్యాల మీద నేనైతే బోల్డ్ పోరాడతాను. నేను దెయ్యాలతోటి ప్రార్థన గదిలో బోల్డ్ పోరాడతాను. నేను చెప్పను అన్ని నాకు భయపడుతుందని చెప్పను. నేను సాధారణంగా అన్ని విషయాల్లో నేను అందరితో మాట్లాడేది ఎంతసేపు మాట్లాడినా ఏదో కొన్ని విషయాలు కొంతసేపే. నిత్యం ఆయనతో దెయ్యాలతోటి మాట్లాడేది ఎక్కువ. హల్లెలూయా. నిద్ర ఉండనివ్వు, భోజనము చేయనివ్వు, మనశ్శాంతిని ఉండనివ్వు, సరైన ఆలోచన ఉండనివ్వు దైవజనుడిని. ఎందుకంటే ఒక దైవజనుడి మీద దాడి చేసి ఒక దైవజనుడిని బలహీనపడితే వాడు సంఘం అంతటిని కూడా నాశనం చేయొచ్చు అనే వాడి కుట్రతోటి దైవజనుడి మీద అంత దాడి చేస్తాడు. తెలుసా, సంఘము దైవజనుడి కొరకు అంత భారంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అందరి జీవితాలు దైవజనుడి మీద ఆధారపడి ఉంటాయి కనుక. అందుకే కొంతమంది దైవజనులు బాగుంటే ఆ వారసులు, కొంతమంది అదే పోయేకలో తెలియదు. అంటే మీరని అన్నట్లేదు, నేను క్రైస్తవాన్ని గురించి చెప్తున్నాను నేను. హల్లెలూయా. దైవజనులు ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. తన ప్రార్థన, తన విశ్వాసం, తన పోరాటం, తన ఉపవాసం కొన్ని వేల మంది శక్తుల మీద ఆ దాడి నుండి విడిపించడానికి దైవజనులు హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇన్ని ఉంటాయి, ఇన్ని పోరాటాలు ఉంటాయి. కొంతమంది పట్టించుకోరు, విశ్వాసులు పట్టించుకోరు, దైవజనులు పట్టించుకోరు. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. కాబట్టి
దేవుడు చెప్పాడు మాట, నీ దేవుడైన నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి, నిత్యము అనుసరించాలట. ఈ మార్గంలో నుండి అడవాలి. అందుకే మూలవాక్యం ఏం చెప్పింది? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుకు అంటారు. యెహోవాకు మన మార్గాలు అప్పగించుకోవాలి. ఎందుకు? ఆయన మార్గం ఎలాంటిది? ఆయన మార్గం ఎలాంటిది? ప్రకటన గ్రంథంలో భక్తుడు చెప్పాడు ఆయన మార్గం ఎలాంటిదో. రండి ప్రకటన గ్రంథంలోనికి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను. చూడండి ఎలాంటి అంట దేవుని మార్గాలు? న్యాయమును సత్యమునయ. మరి మన మార్గాలు ఎలా ఉండాలి? అన్యాయం ఉండాలా? అసత్యంగా ఉండాలా? అందుకని క్రైస్తవులకి అవమానాలు అందుకు వస్తాయి, నిందలు అందుకు వస్తాయి. ఏంటి అర్థమవుతుందా? దేవుని మార్గము సత్యము అయినప్పుడు, దేవుని మార్గం న్యాయమైనప్పుడు మరి నీ మార్గం ఎలా ఉండాలి? దానికి వ్యతిరేకంగా ఉండాలా? ఓకే, వ్యతిరేకంగా ఉండడం వల్ల ఆ సంఘాలు అందరి ముందు మంచోళ్ళు అనిపించుకోవచ్చు, గొప్పలు అనిపించుకోవచ్చు. ఏంటి ఇంకొకరి మీద అన్యాయంగా నింద మోపి వాళ్ళని గాయపరిచి వాళ్ళ మీద బురజల్లొచ్చు. కానీ ఇప్పుడైతే వీళ్ళ మార్గాలు దేవునికి వేరైపోయినట్టు కాదా? చెప్పండి. అందరి ముందు మంచోళ్ళు అనిపించుకుంటే దేవుడికి దోషులు అవుదామా? లేకపోతే ఈ లోకమంతా మనల్ని చెడ్డోలుగా చూసినా మనం దేవునికి మంచోళ్ళం అవుదామా? చాయిస్ ఈజ్ యువర్. ఎలా ఉందాం? కానీ ఎక్కువ క్రైస్తవం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత సంగతి మనకెందుకు, ఇప్పుడే మనం పొరుగు పోకూడదు, మనం ఒకరు ఏమనకూడదు, ఒక అవమానం రాకూడదు, ఒక బాధ రాకూడదు, ఏమనకూడదు. ఆయన అనలేదా? చెప్పండి. మనం ఆరాధిస్తున్న రక్షకుని అన్నదా లేదా? అందరు అన్నారు ఆయన్ని. యూదులు ఎవరు? యూదుల్లోంచే కదా క్రైస్తవులు వచ్చారు. యూదులు ధర్మశాస్త్రానికి లోబడిన వారే కదా. ఏంటి అన్యులు అన్నారు, సమరయులు అన్నారు, పరిశీలు అన్నారు, సద్దూకాయలు అన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అన్నారు. ఇప్పుడు మూర్ఖులు కూడా అంటున్నారు. హల్లెలూయా. టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఒళ్ళు ఉడికిపోతున్నమాట. నాకు మామూలు ఉడకట్లేదు అసలు. ఎందుకు వెళ్తున్నారు ఈ పాస్టర్లు, ఈ పిల్లబెచ్చగా? అసలు ఇంటర్వ్యూ చేసి అది వాళ్ళకి అసలు ఆ అర్హత లేదు. వాళ్ళకి పిల్లబెచ్చగాలి వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అసలు అర్హత లేదు. వాళ్ళు ఏదో మైక్ ఇచ్చుకు వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేసుకోవడం కొరకు, డబ్బులు దనుకోవడం కొరకు ఏదో సబ్జెక్ట్ లేని పాస్టర్లు తీసుకొచ్చేసి కూర్చోబెట్టి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు తలాతోక లేకుండా పెద్ద ఏదో లోకాన్ని ఉద్ధరించేసి సంఘాలని సంస్కరించేసినట్లు పూనుకోండి పెద్ద ఒక్కొక్కడు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడేమో వాగుడికి వాగుతూ ఉంటే ఈడు మాట్లాడి సైలెంటుకుంటున్నాడు. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు వాడు క్వశ్చన్ వేయడం వాడి పని. వాడు క్వశ్చన్ సమాధానం చెప్పిన దాకా వాడు నోరు మూసుకుని ఉండాలి. అలాగా ఈ ప్రశ్నకి సమాధానం తీసుకుని రెండో ప్రశ్న దగ్గరికి వెళ్ళాలి. ఇలా చెయ్యాలి ఇంటర్వ్యూ. అడిగి తలా తాక లేదు. ఆడి దగ్గరికి వెళ్ళి పాస్టర్లు కూర్చుని ఎందుకు వచ్చింది ఇది అర్థం కావట్లేదు. చాలా మంది నేను టీవీలో కనబడాలని కుతూహలం ఆరాటపడిపోతున్నారు. ఏంటి అందుకే దేవుని మార్గములు న్యాయమైనవి, సత్యమైనవి కనుక నీ మార్గాలు ఇప్పుడు ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాకు అప్పగించుకోవాలి. అంటే ఏంటి? నేను ఈ లోకంలో ఎవరి మార్గాన్ని నేను నడవను, నేను అనుసరించను. అంటే అక్రమము, అన్యాయము, గొప్ప లాభము, క్షేమము ఈ నీకు విరోధకరమైన ఏ మార్గాన్ని నేను అనుసరించను. నా మార్గాలన్నీ నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, నీ మార్గంలో నన్ను నడిపించని ప్రార్థన చేయడం అని అర్థం. క్రైస్తవులు చేస్తున్న తప్పదే. గుడికి వస్తాం, మన పరిస్థితులు చెప్తాం, ప్రార్థించుకుంటాం, కానీ నీ మార్గాలు దేవునికి అప్పగించుకో. ఇదేం పరిస్థితి? నువ్వు ఆయనకి అప్పగించుకోకపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒంట్లో బాగుందని చెప్తే చేయి చూసి అది చూసి స్టెథోస్కోప్ ద్వారా హార్ట్ బీట్ ఎలా ఉందో మొత్తానికి అన్ని చూసుకుంటాడు. ఊపిరి పీల్చినప్పుడు తీసుకున్నప్పుడు ఎలా ఉందో అన్ని చెక్ చేసి రాసిస్తాడు. రాసిన అన్ని భద్రంగా ఆ సీట్ పెట్టులో పెట్టుకుంటే పిల్లలు ఆడుతుందా? ఆరోగ్యం తగ్గుతుందా? అలాగే గుడికి రావడం మాత్రమే కాదండి. మన పరిస్థితి బాగోలేదని సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, ప్రార్థన చేయడం చేయించుకోవడం మాత్రమే కాదు, కానీ నీ జీవిత మార్గాలను ఆయనకు నువ్వు అప్పగించేసుకోవాలి. లేకపోతే చేయలేని దినాలలో క్రైస్తవ జీవితంలో సాగలేము, సేవ చేయలేము, సంఘాలు కట్టలేము. అప్పగించుకోవాలి దేవుడికి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనకు అప్పగించుకుంటావో ఆయన ఏం చేస్తా తెలుసా? నీ జీవితంలో ఎదురవుతున్న అన్ని పోరాటాల్లో, నిందలలో, అవమానాల్లో, స్థితుల్లో, పరిస్థితుల్లో
దేవుడే నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి జీవితం యాకోబులో నెరవేరింది. ఈ చివరి మాట చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. కనుక ఈలోగా మీ ప్రార్థన అవసరాల కొరకు మరి నాకు తెలిసినంత వరకు నేను చేపిస్తాను. ఇంకా మీకున్న ప్రార్థన అవసరాలు ఒక్కొక్కరు వచ్చి నాకు చెప్తే నేను అవి దాని గురించి ఇక్కడ ప్రార్థనలో మనం చేస్తాం. తర్వాత నా వ్యక్తిగతంగా కూడా నా అనుదిన ప్రార్థనలో కూడా నేను చేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, నా డైలీ ప్రేస్లో కూడా నేను నాకు ఒకసారి మీరు చెప్పినటువంటి అంశాన్ని గురించి నేను చేస్తాను. ఆది కాండంలోనికి రండి. అందరూ కూడా చివరిగా ఈ మాటను మన జ్ఞాపకం చేసుకుందాం. మన మార్గాలను దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏ విధంగా మనకి సహాయం చేస్తాడో భక్తుడైన యాకోబులో మనం ఈ మాటను చూడగలుగుతాం. ఆది కాండం 28వ అధ్యాయము 20వ వచనం కలిపి చదువుదాం. 20-21 వచనాలు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకో. నేను కొంతమంది మొక్కుకుంటారంట. ఏ మొక్కు? బొట్టు తీసేస్తానని మొక్కుకోరంట. ఇంకా పెద్ద బొట్టు ఎట్టుకో, తీసేయడం ఎందుకు? హల్లెలూయా. ఇక మొక్కున్నారు చాలా మంది. తల ఇవ్వడం కాదు, తలకాయ ఇచ్చేస్తానని మొక్కండి. హల్లెలూయా. ఈ కాదు మొక్కుకోంది, నేను ఈ బట్టలే కట్టుకుంటాను, ఇంకో బట్టలు వేసుకోను, చేతి గాజులు వేసుకోను, అవి కాదు దేవుడికి కావాల్సిందే. ఏంటంటే నేను ఒక్కరోజు కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయకుండా నేను ఉండను ప్రభువు అని మొక్కుకోవాలి. హల్లెలూయా. దాన్ని తీర్మానం అంటారు. అందుకే 50 రోజుల ఉపవాసాలు సరైన తీర్మానం అని ఒక ప్రసంగంలో చెప్పాను. ఏ బట్టలు కట్టుకుంటే, ఏ భోజనం చేస్తే ఏంటి పరలోక రాజ్యం తరగదు పెరగదు, నీ ఆత్మ జీవితం తరగదు పెరగదు. ఒక నీ కలిమి విస్తరించడం వల్ల వాని జీవములకు మూలము కాదని చెప్పింది బైబిల్. హల్లెలూయా. ఏంటి భక్తులు తగుమాత్రం వస్త్రాలు, తగుమాత్రం ఆహారం, తగుమాత్రం నిద్రతోని వేలాత్మలను సంపాదించి ప్రభు ఎదుట గొప్ప బహుమానాన్ని పొందుకున్న రేషలో ఉన్నారు. కడుపు నిండా తిని కంటి నిండా పడుకొని చక్కటి వస్త్రాలు ధరించుకొని నరకానికి వెళ్ళిన ధనవంతుని చూడండి. అంటే తినొద్దు కట్టుకోవద్దని చెప్పలేదు యాకోబు. చూడండి, తినుటకు ఆహారము ధరించడానికి వస్త్రాలు దేవుడు నాకు దయచేసిన యెడల ఎంత అద్భుతంగా మొక్కుకుంటున్నాడు తన్ని. ఏంటి యాకోబు ఏం చేశాడు? అన్నగారిని మోసం చేశాడు. తండ్రి దగ్గర రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని తల్లే కారణం యాకోబు జీవితంలో. వండేసేది ఆ మేకతోలు చిన్నోడికి కప్పేసి, పెద్దోడు రోమాలతో పుట్టాడు కనుక తండ్రికి కళ్ళు కనబడు కనుక తండ్రి తడిని చూసినప్పుడు ఈ రోమాలు కనబడితేలే పర్లేదు అని చెప్పి రెబెక్కమ్మ గారు కుమారుడు చిన్నోడికి అలా వంట చేపించి పెద్దోడు వచ్చేసరికి ఆహారం పెట్టి తండ్రికి ఇచ్చేసింది. తిని దీవించేశాడు. ఈలోగా పెద్దోడు వచ్చేసరికి దీవులన్నీ ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకా ఇద్దరు కొట్టుకుండా ఒకటి చనిపోతాడు. నేను ఏడవాలి, మళ్ళా మీ మామ దగ్గరికి వెళ్ళిపో, అక్కడ మీ మామ కూతుర్లు ఒక కూతుర్ని పెళ్లి చేసుకో అన్ని తల్లి చెప్పి 18 రాము పంపించేసింది యాకోబును. వెళ్ళిపోతున్నప్పుడు యాకోబు ఇలా మొక్కుకున్నాడు దేవునికి. అర్థమైంది, నా తండ్రి ఇంటికి నేను తిరిగి వచ్చేటప్పుడు ఎంత అద్భుతంగా మాట్లాడినా చూడండి. అప్పుడు యెహోవా, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి, నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి అని మొదలు పెట్టాడు. ముగిస్తున్నాను. ఇంకా చూడండి, ఒక అద్భుతమైన ప్రార్థన చెప్తాను మీకు ఈరోజు. ఏంటి నిజమే, ఒక మాట చూడండి. ఆరోగ్యం బాగోకో లేకపోతే ఉన్న ఆర్థిక పరిస్థితుల ద్వారా రక్షణ పొందిన ఇళ్లలో రక్షణ పొందలేని వాళ్ళు నేను అన్ని పరిస్థితులు ఫేస్ చేశాను, అన్నీ నాకు తెలుసు. కాబట్టి కొంతమంది మీకు వెళ్ళాలని ఆశ ఉన్నా కొంతమంది మిమ్మల్ని బలవంతంగా వెళ్ళలేరు. అందులోనూ కొంతమంది స్త్రీలు పురుషులు సపోర్ట్ లేనప్పుడు, వాళ్ళు సహకారంగా రానప్పుడు స్త్రీలు వెళ్దామనుకున్న కొన్ని స్థలాలకి రాత్రులు వెళ్ళడానికి అవ్వద్దు. ఇవన్నీ కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. దైవజనులు కూడా వాటిని పెట్టి దేవునికి అప్పగిస్తాడు, అది వేరే విషయం. అయితే ఏ కారణము దేవునికి నిన్ను దూరం చేస్తుందో నువ్వు అక్కడ తీర్చుకోవాలి దేవుడి దగ్గర. హల్లెలూయా. కారణం తీర్చుకోవాలి. ఏది అప్పు, లేకపోతే అనారోగ్యము, ఇంట్లో భర్త, లేకపోతే పిల్లలు, ఇంకొకటి నిన్ను దేవుని మార్గంలో నడవనివ్వకుండా, ఇగో నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వాద పొందకుండా, ఏది నీ చుట్టూ అడ్డుగా, ఏ స్నేహము, ఏ బంధుత్వం, ఎవరు నిన్ను దేవునికి దూరం చేస్తున్నారో దాన్ని గూర్చి ఉపవాస దీక్షలో నువ్వు పూనుకొని. కొంతమంది పిల్లల తల్లిని ఇబ్బంది పెట్టేస్తారు. తండ్రి పనుల మీద బయట ఉంటాడు.
ఈ పిల్లల వల్ల తల్లులు ప్రార్థన చేసుకోవడం చిన్నపిల్లలు ఉంటాయి, ప్రార్థన చేసుకోవడం మానేస్తారు, గుడికి వెళ్ళడం మానేస్తారు, రకరకాలుగా ఇలా ఇత్యాది కారణాలు పెట్టి దేవుని సన్నిధిలో ప్రభువా ఇగో నేను నీ దగ్గరికి వెళ్ళడానికి నాకు అడ్డుగా ఉన్న ఇది తొలగించి, ఇది తప్పించి, సహాయించి అని దాని విషయమే నీ హృదయంలో నుండి ఆతృత ఆశ నీకు రావాలి. కొంతమంది ప్రతి కారణాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం దేవునికి దూరం అయిపోయాడు. ఏ కారణం జరిగినా ఏది జరిగినా సరే రాలేదు ఏ అంటే ఒంట్లో బాగాలేదు, ఒంట్లో పర్లేదు, ఒంట్లో బాగున్న తర్వాత రావాలి కదా మరి. ఒంట్లో బాగుంటేనేమో పని అంట, ఒంట్లో బాగోపోతేనేమో మంచం అంట. ఇదే విచిత్రం. దేవుడు వద్దా? చూసారా? చెప్పండి, ఇది న్యాయమైన కారణమా? ఒక తల్లి అంట రియల్గానే దైవజనుడు చెప్పారు, నేను ఎంతో గాయంతో ఉన్నాను, మంచి దైవజనుడు తక్కువ కాలంలోనే పరిచయం అయ్యి చక్కగా దావీదు అన్నతలకు కలిసిపోయి మనల్ని పెట్టి చాలా ఆదరించబడి దేవుని పనిలో చక్కగా ముందుకు వెళ్తున్న రాజేష్ పాస్టర్ గారు మొన్న వెళ్ళాం కదా మనం, లాస్ట్ సువార్త వాళ్ళ దగ్గర మన సంఘం ద్వారా చేయించి ఆ రోజు ఎన్ని మెసేజ్లు పెట్టాడు తను. అన్న వరద వచ్చిన, తుఫాన్ వచ్చిన, వరస వచ్చినా సరే మీరు వచ్చేయండి అన్న, ప్లీజ్ అన్న, ప్రార్థన చేయాలి, స్వార్థ చేయాలి నాకు మెసేజ్ పొద్దుట అవన్నీ చూసుకుని మనసంతా చాలా బాధ అనిపించింది. అసలు చనిపోతే నాకు తెలియలేదు, కనీసం అక్కడ సమాధి దగ్గర కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాను. నేను సేవ చేసి ఏదో సంఘాలు కట్టేసుకుని బోల్డ్ ఆశ సంపాదించుకుని చక్కగా ఏ లోటు లేకుండా బ్రతకడం కాదు నా కోరిక. నిర్జీవముగా జీవం లేకున్నటువంటి సంఘాలను బలపరచడం, సరైన బోధ లేనటువంటి సంఘంలో సత్యబోధను తీసుకెళ్లడం, సరైనటువంటి క్రైస్తవ మార్గంలో లేని క్రైస్తవాన్ని సరైన మార్గంలో స్త్రీ అయిన పురుషుడైన చిన్నలైన పెద్దలైన వాళ్ళని దేవుని కొరకు నిలబెట్టాలనేటువంటి ఆతృతతో ఆశయంతో వందలాది ఉపవాసాలు చేస్తూ నా జీవితాన్ని కొనసాగిస్తున్నా. దైవజనుడు చనిపోయి ఎంత వేదన, అంత త్వరగా అంత దగ్గర అయ్యాడు. నాకంటే 6-7 సంవత్సరాలు చిన్నోడు అబ్బాయి. చాలా వేదన అనిపించింది. చక్కగా వస్తున్నాడు మన ఆలోచనలో భావజాలంలోనికి అంత బలహీనంగా ఉండి సంఘాన్ని ఉజ్జింపు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. మొన్న మనం వెళ్ళాం కదమ్మా ఊరు కుందూరు వెళ్ళాం కదా, స్త్రీలు ఇక్కడ చాలా మంది ఆ రోజు ఇక్కడి నుంచి కూడా వచ్చారు. కానీ చివరిసారి కూడా చూడడానికి నాకు అవకాశం లేదు. ఎంత నా మనసుకు బాగా దగ్గర. నా జీవితం అంతే. కొన్నిసార్లు బాగా నేను ప్రేమించి బాగా ఇష్టమైపోతే వాళ్ళు ఇలాగ చనిపోయి దూరం అవడం, కొంతమంది బ్రతుకుండి మతానికి నాతో మాట్లాడి దూరం అయిపోవడం, నేను ఇలాగ అయిపోయింది నా జీవితంలో. పొద్దుట అన్ని జ్ఞాపకం చేసుకుని మనసుతో ఏడుస్తాను. నేను అన్నిసార్లు ఏడడానికి అవ్వదు కదా నాకు. మేము బాహాటంగా అందరి ముందు ఏడవడానికి అవ్వదు మాకు, ఎందుకంటే సేవకులు అయిపోయాం కదా. మాకు ఉండదు, అంత ఫ్రీడమ్ ఉండదు. ఏదో జోక్ చేసి నవ్విస్తాం అందరి ముందు, చక్కగా ఇన్సెట్ చేసుకుని అందంగా ఏ లోటు ఇబ్బంది లేకుండా పాస్టర్లు అయ్యగలిపో వచ్చి వెళ్ళిపోతుంది అన్నట్టుగా కనబడతాం. కనీసం మాకు ఏడ్చే ఫ్రీడమ్ కూడా ఉండదు తెలుసా. ఏదో వ్యక్తిగతమైన ప్రార్థనలు ఎవరు లేనప్పుడు ఉన్నప్పుడు ఏదో గుండెలు పగిలేలాగా ఎక్కెక్కి ఏడుస్తాం అంతే. అలా ఏడ్చి ప్రార్థన చేసిన ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు సమస్యలపై పడిపోయి మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని మా ఏడుపును గుండెల్లో దాచుకుని మా నవ్వును మొక్కం మీద పెట్టుకుని బ్రతికి సేవ చేస్తామంట. హల్లెలూయా. కనుక ఈరోజు ఏది నీకు అడ్డుగా, ఏది ఆటంకంగా దేవుని పని చేయలేకుండా, దేవునికి సహకరించకుండా, దేవునికి ఉపయోగపడకుండా మనం చూసుకోవాలని చెప్తూ రాజేష్ కోసం ఎందుకు చెప్పానంటే తను ఒక మాట చెప్పాడు. మనం వచ్చినప్పుడు చిన్నవలస సంఘానికి ఆయన తీసుకొద్దాం అనుకున్నాను నేను ఇక్కడికి. ఏం చెప్పాడంటే తను ఒక తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటే ఆపరేషన్ అవుతుందంటే అర్జెంటుగా ₹1,00,000 ఆపరేషన్కి. విన్నటువంటి వాక్యాలను బట్టి దైవజనుడు మాటలను బట్టి తను ఒక ప్రేరణ కలిగి ఒక తీర్మానం చేసుకుందంట. ప్రభువా, సంఘానికి ఎప్పుడు కూడా నేను వెళ్ళి వచ్చేయడం ఏమీ చేయలేకపోయినా, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు హాస్పిటల్కి ఇంత డబ్బు నేను ఇస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నీకు ఇష్టమైతే ఆపరేషన్ లేకుండా ఈ రోగాన్ని తగ్గించు, ఆపరేషన్కి అయ్యే డబ్బంతా కూడా సేవకుడికి పరిచర్య కొరకు నేను ఇస్తానని మొక్కుకుందంట తల్లి. దేవుడు స్వస్థత ఇచ్చేసాడు. ఆ మాట ప్రకారంగానే ఆపరేషన్ డబ్బంతా తెచ్చి దైవజనుడి చేతిలో పెట్టిందండి. ఇప్పుడు సంఘాలను పట్టించుకోకుండా వాళ్ళ సొంత లాభం కొరకు, వాళ్ళ సుఖం కొరకే, వాళ్ళ ఆనందం కొరకే ప్రయాసపడుతున్న వరకు ఎత్తున్నారు. కానీ కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో, అప్పుల్లో, బాధల్లో దేవుని పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకి సహకారం లేరు ఈ దినాల్లో. అర్థమవుతుందా? లేరు. కడుపు బాగా నిన్నోడికే ఉంటుంది. ఏదైనా కడుపు ఖాళీ. కనీసం ఒక వ్యక్తి ఇప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలంటే కనీసం తన ఒంట్లో కొద్ది ఓపిక ఉండాలి కదా. ఓపిక ఉండాలి, కొంచెం తినాలి కదా. తను చెప్తున్నాను అంటే మాకు పెట్టమని నేను చెప్పట్లే. ఒకటే, నేను దేవుడు సన్నిధిలో నా మోకాళ్ళ మీద నాకు నమ్మకం ఉంటుంది. అందుకే నేను ఉపవాసాలు ఉంటాను ఎక్కువ. నాకు ఒంట్లో ఓపిక లేకపోయినా ఉపవాసాలు ఎందుకుంటాను? నా మోకాళ్ళ మీద నేను ఆధారపడతాను. ఎందుకంటే మోకాళ్ళు నేలను తాకగా
దేవుడు ఊరుకోడు, మౌనంగా ఉండడు. ఆయన లేస్తాడు సింహాసనం మీద ఉండి, అయ్యో నా బిడ్డ మోకాలు వేస్తుందంటే. మన కోలంకులో ఒక చెల్లి ప్రెగ్నెంట్గా ఉంది. ప్రభుబాలలో నిలువు మోకాలు వేసేసింది అమ్మాయి. నా గుండె ఒకసారి జారిపోయింది. వెళ్ళాను, తల్లి కూర్చో, నువ్వు ఏం కాదు, నువ్వు మోకాలు వేయడం, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వేయాలి, నువ్వు వద్దమ్మా నువ్వు కూర్చో అని చెప్పాను. అంటే దైవజనుడు బలలో మోకాళ్ళు మనం లేస్తాడు కదా, అలా మోకాళ్ళు వేసేసింది ఆ పిల్ల ప్రెగ్నెంట్గా ఉండి. అయ్యో తల్లి, అన్ని బాధలు అర్థం చేసుకుంటానండి. గట్టిగా మోకాళ్ళు వేసిన వాళ్ళు అందరూ భక్తులు, ఏలేని వాళ్ళు అందరూ సోమరులు ఇలా మాట్లాడడం. మేము అందరి ఆరోగ్య స్థితిగతులు బలహీనతను బట్టి ఏంటి కూర్చుంటారా కూర్చోండి, హాస్పిటల్ వేసుకుంటారా వేసుకోండి, మోకరిస్తారా వేయండి, నీ మనసు మాత్రం ఆయన కనెక్ట్ అవ్వాలి. ఈ విధంగా ఉంటాను. కాబట్టి ఆ తల్లి ₹1,00,000 అయ్యేటువంటి ఆపరేషన్కి ఏం చేసిందంట, సేవకుని చేతులు పెట్టి, సేవకుడు తినేత్తడా అంతే అంటున్నాను అనమాట. ఎలాంటి చెత్త మొక్కులు మొక్కుకుంటున్నారు అనమాట. నీసు తిన్నాం, ఎవరికి నష్టం, ఎవరికి లాభం? నువ్వు నేను నీసు మానేస్తే ఎవరికి నష్టం అండి? వ్యాపారం చేసుకున్న వాళ్ళకి రోజు మనం కూర కొన్నంత వాళ్ళ వ్యాపారం సాగదా? లాస్ వచ్చేస్తుంది వాళ్ళకి, ఏముండదు. అలాగా తినటి వల్ల తినకపోవడం వల్ల ఏమీ కలగదని బైబిల్ చెప్పింది. అయితే నువ్వు ఎందుకు మానేస్తున్నావో కారణం దేవుడు చూడాలి. నేను చెప్తాను కారణం ఏంటో దేవునికి. ఏమండి, రవిశంకర్ గారి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే ఆయన నన్ను ఇప్పటికీ ఇవ్వడం కలిగితే ఉపవాసాలు ఉంటుంది అంటాడు ఆయన నన్ను. ఎందుకంటే ఆయన తెలుసు నాకు ఒక ప్రేగు లేదు, ఉన్న ప్రేగు పాడైపోయింది, నాకున్న ఒత్తులు టెన్షను ఆ పేగు మీద భారం అంతా పడిపోతుంది. నేను ముందుకు సాగడానికి అవ్వదు. తిని పడుకున్న సంగతి పక్కన పెడితే నేను ముందుకు వెళ్ళలేను. ఆ డాక్టర్ తెలుసు కాబట్టి ఈ ఉన్న పేగు కూడా ఒత్తిడికి గురైపోయి నష్టమైపోతుంది. కాబట్టి నువ్వు వెళ్తున్న మీటింగ్లో చెప్పు, టైంకి పెట్టేమని చెప్పు, 8 గంటలకు నీకు వాక్యం ఇస్తారా, 7 గంటలకు తినే. ఎలా చెప్తాం? ఇక విలువైన పని ఈ పాస్టర్లు తిండికి ఇస్తున్నారు అంత ఇంపార్టెంట్ అని రకరకాలుగా ఉంటుంది. అందుకంటున్నాను, ఏవేవి మాకు లాభకరమై ఉన్నావో, మా ఆరోగ్యాన్ని మా చేతిలో ఉంటుంది. లాభకరమై ఉన్న వాటిని కూడా మేము నష్టంగా ఎంచుకుని దేవుని సేవ చేసి చచ్చిపోయినా పర్లేదు అనుకుంటాం. రాజేష్ గారు చూడండి, వాళ్ళ తల్లి చెప్పింది, జోషి గారు చూసి రాజేష్ గారు చనిపోయారు అయ్యో అని చెప్పి బాధపడి ముందు సాక్ష్యం చిన్న వీడియో పెట్టాడు సోదరుడు. అందులో ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు, సేవ చేస్తున్నాడా, కనీసం 70,000 పోగు చేసి ఆపరేషన్కి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి బాబు అంటే ఆ 70,000 పెట్టుకుండి మీటింగ్లు పెట్టేస్తున్నాడు, ప్రార్థనలు పెట్టేస్తున్నాడు. ఇంకా తనని దేవునికి అప్పగించి వాళ్ళ తల్లి సాక్ష్యం ఇస్తుంది. ఇంక నేను ఇలా చనిపోయినా పర్లేదు, నేను ఉండలేను, ఎందుకంటే యేసయ్య ఎన్ని శ్రమలు పొందాడు. అవన్నీ చూస్తుంటే ఆ జ్ఞాపకాలతోటి నేను అలా నవ్వుతూ తిరుగుతున్నాను. కానీ నేను చెప్తున్నాను, నా గుండెకి ఎంత దగ్గరైనటువంటి వ్యక్తిని కోల్పోయి నేను ఈరోజు వాక్యం చెప్తున్నాను అన్నమాట. కానీ ఒకటే, తనైతే చెప్తున్నాను, ఒక 1000 మంది సేవకులు చేయలేనటువంటి ఒక గొప్ప పని తన అనారోగ్యంతోనే చేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అక్కడైతే డెఫినెట్లీగా ఓ శ్రేష్టమైన ఘనత బహుమానాన్ని పొందుకునే స్థాయిలో తను ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధ తల్లిదండ్రులు, భార్య, వాళ్ళని పరిస్థితి చూసి గుండెలో వేదన తప్పగానే తనైతే దేవుడి దగ్గర ఒక గొప్ప బహుమానం మాట అందరికీ దొరకదా భాగ్యం, అది నాకు తెలుసది. కానీ మిగిలిన వాళ్ళ కుటుంబం కొరకు బాధ మాట ఏంటి చెప్తున్నాను. ఏ రోజు మనకు తెలియదండి, ఏ రోజు మనకు తెలియదు. ఉన్న రోజుల్లో దేవుని మార్గంలో నడవకపోతే మనం నష్టపోయినట్టు కదా, మనం పాడైపోయి మోసపోయినట్టు కదా. అందుకని ఉన్నంతలో అందరితో నేను అదే చెప్తాను, చక్కగా అందరితో కలిసిమెలిసి సాగిపోలే. ఫోన్లో తెలుసో తెలియకు ఏదో తప్పు జరిగింది కూర్చుని మాట్లాడితే అయిపోతాయి. కొంతమంది ఒప్పుకోరు, అసలు పరువు తీసేయవలసిందే, మొత్తం తేడా వచ్చింది, పరువు అంతా లాగవలసిందే. నేను అలాగ పరుగులు తీయడం కనుక మొదలు పెట్టుకుంటే ఒక్కరు తలెత్తుకోలేరు నా జీవితంలో. ఎంత కన్నీరు కార్చానో అనేకులు మారడం కొరకు. పరువు తీయడానికి నాకు ఇష్టం ఉండదండి, నా పనే కాదు అసలు. ఎందుకంటే దేవుడు అప్పగించిన పని బాగు చేయాలి. తెలుసో తెలియక తప్పు చేశారా, మనస్ఫూర్తిగా క్షమించడం, వాళ్ళు సరిచేయడం, మళ్ళీ అదే తప్పుతో బ్రతకకుండా చేయడం అని చూసి చూడనట్టు చెవిటోళ్ళలాగా గుడ్డోళ్ళలాగా పట్టించుకోకుండా వదిలేస్తాను అంతే. అన్నీ పట్టించుకుంటే మనం ప్రభు రాజ్యానికి ఎలా వెళ్తామండి? ఏ మొహంతో వెళ్తాం? అక్కడ కక్షలు పెట్టుకోండి, స్వార్థములు, అసూయ పెట్టుకుని దేవుని రాజ్యంలో ఉంటాం. అక్కడ ఉన్నాం, అక్కడ ఈ మార్గాలు తప్పించేస్తాయి మనల్ని. అందుకే యాకోబు ఏం చేశాడు, నేను వెళ్ళిపోతున్నాను ప్రభువా, తిరిగి నా తండ్రి ఇంటికి నేను వచ్చేటప్పుడు ఇగో నేను ఇలా ఉండాలని ప్రార్థన చేసుకున్నాడు. నువ్వు చేసుకోని జీవితంలో నిన్ను దేవునితో గడపకుండా, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఏది అడ్డిగా ఆటంకం ఉందో దాన్ని గురించి ఏడవాలంట. కొంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం మన కష్టాల గురించి, కానీ ఏం చేస్తున్నావు తెలుసా, మన మార్గాలు అయితే దేవునికి అప్పగించట్లా. అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 6 గంటలు కంటిన్యూగా చెప్పినా తరగదు. మెసేజ్ ఏం చిన్న ముక్క కాదు, చాలా ఒక్క మార్గం కోసం చెప్పాను ఎంతసేపు. నేను ఇంకా చాలా విషయం ఉంది. అప్పగించుకోకుండా నేను చెప్తున్నాను, నీ మార్గాలు దేవునికి నువ్వు అప్పగించుకోకుండా నువ్వు ఎంత ఉపవాసం ఉంటే ఉపయోగం ఏంటి?
ఎంత కన్నీరు కాచి, ఎంత సాక్ష్యం చెప్పి, ఎంత కానుకిచ్చి, ఎంత ఇస్తే ఉపయోగం ఏంటి? అప్పగించుకోవడం ఇంపార్టెంట్. ఈ ప్రసంగం ద్వారా దేవుడు చెప్తున్న సందేశం ఏంటంటే నీ మార్గాలను దేవుడికి అప్పగించుకోవడం ఇంపార్టెంట్. అందుకే నీ మార్గం నీ దేవుడి యెహోవాకు అప్పగింపము అంటున్నది లేఖనం. నువ్వు అలా అప్పగించుకోకుండా అయ్యగారులతో ఎంతమంది అయ్యగారులు వచ్చి ప్రార్థన చేయించుకున్నా ఉపయోగం ఏముండదు. మన అన్యులు కాదండి ప్రార్థన చేసుకుని కానుకలు ఇచ్చి వెళ్ళిపోవడానికి. మన అన్యులం కాదు. అన్యజనులు ఏంటంటే దేవుని మీద నమ్మకంతో వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, కానుకిస్తారు, దేవుడు సహాయం చేస్తాడు వారికి. నువ్వు రక్షణ పొందిన బిడ్డవు కూడా అదే మార్గంలో ఉంటేలా? చెప్పండి, ఇద్దరు ఒకటేనా? రక్షణ పొందిన నీవైతే నీ మార్గాలను దేవునికి అప్పగించుకుని ఆయన మార్గం ప్రకారంగా నువ్వు నడవాలి. అందుకని సామెతలు 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము అంటే మార్గం. వాడంటే ఏమవుతాడంట? పెద్దవాడైనప్పుడు లేక వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడంట. నేర్పకపోతే అందుకంటున్నాను, ఇశ్రాయేలు మార్గాలు మోషేకు తెలుసు, నీ మార్గం ఏంటో భక్తుడికి తెలుసు. అందుకనే దైవజనుని ఆత్మను అనుసరించి దైవజనుడితో పాటు మనం ఆ మార్గంలో కొనసాగాలి. దైవజనుడు మన మార్గంలో నడిస్తే ఏమవుతా? ఏదో జోగి రాసుకుంటే బూడిద రాలేదు అన్నట్లుగా పాస్టర్ గారు మాకు నచ్చినట్లుగా, మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము ఏం చెప్తే అదే చేయాలన్న వేళకి వెళ్తే ఇద్దరు కలిపి దేవునికి దూరం అవుతారు, నరకానికి కూడా వెళ్తారు తర్వాత. అందుకనే మోషేని బట్టి ఇశ్రాయేలు నడిపించిన కూడుకుంటే ఆ మోషేకి వేరే పేరు కొంతమంది. ఇప్పుడు ఏమయ్యారు? వాళ్ళు వేరు మాత్రం అయ్యారా? రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, నరక పాత్రులు అయ్యారు కొంతమంది కనాన్లో ప్రవేశించలేకపోయారు. అందుకని చెప్తున్నాను, భక్తుని మార్గములు. అందుకే మనకు ఒక శ్రేష్ఠ దైవజనుడు, భక్తుడు, ఆత్మీయ తండ్రి, ప్రవక్త దొరికాడండి. ఆ మార్గంలో మనం నడకపోతే మనం ఏదో భక్తి చేసుకున్నామంటే సంతోషంగా ఉండదు. దేవుడు మెచ్చుకోడు, దైవజనుడు మెచ్చుకోడు. అందుకని ఈ రోజు నుండి నీకు ఏదైతే బాధ పరిస్థితి ఉన్నదో అదంతా దేవునికి అప్పగించుకోవాలి. ఇంకా నీ సొంత తలకే ఉండకూడదు. ప్రభు చిత్తాన్ని అనుసరించి దాన్ని తెలుసుకుని దాని ప్రకారంగా నడవడానికి నువ్వు పూనుకోవాలి మాట. దేవుని దగ్గరికి వచ్చి వాక్యం విని మళ్ళా నీకు నచ్చినట్లుగా నీ సొంత ఐడియాలజీని నువ్వు అనుసరిస్తే నువ్వు దేవుని మార్గంలో ఎలా నడిచినట్లు అవుతావు? నడువప్పుడు. అందుకే నీ దేవుడైన నీకు అప్పగించిన దాంట్లో ఆ ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడిచిన ఎడల అని చెప్పింది లేఖనం. కాబట్టి యాకోబుని చూడండి, ఎన్నో విషయాలు ఉన్నాయి. యాకోబు అలా తీర్మానం చేసుకుని వెళ్ళాడు. యాకోబును భార్యలు, పిల్లలు, ఆస్తి అంతస్తుతో కలిసి, పైగా యాకోబు దేవుడిగా ఉంటానని ఈ వాగ్దానాన్ని కూడా పొందుకుని తిరిగి వచ్చేలా చేశాడు దేవుడు. నిజమా? నేను వెళ్తున్న మార్గంలంతా నువ్వు తోడుగా ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మార్చుకున్నాడు, యాకోబు మార్చుకున్నా? యాకోబు మార్చుకున్నాడు. నేనే చెప్తున్నాను, మనం మార్చుకోకుండా ఎన్ని ప్రసంగాలు విన్నా దమ్ముడి ఉపయోగం ఉండదు. మార్చుకునే వారికే ప్రసంగాలు మాట. హల్లెలూయా. కాబట్టి నీ మార్గాలు ఇక్కడ నుండి, అంటే మన ఇంట్లో కొంతమంది చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉంటారు. మనకి కొంచెం సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళ మాట వినకపోతే వాళ్ళు మనం పట్టించుకోరు, వాసన చూడడం, మా మాట వినకపోతే అంటారు వదిలేకండి. పట్టించుకోకపోతే వాళ్ళు ఏమన్నా నరకం తప్పిస్తారేంటి? నరకం తప్పించారు కదా. ఇలాగ కొంతమంది భయపడిపోయి ఏంటంటే వాళ్ళు మళ్ళీ మనకు సపోర్ట్ చేయరు కదా, వాళ్ళ మాట తిరస్కరించినట్టు ఉండదు కదా అని భయపడిపోయి దేవుని మాటను తృణీకరిస్తారన్నమాట. అలాగేంటంటే మొహమాటానికి, సిగ్గుకి, భయానికి, కొంత స్వలాభం ఆశించి ఘనత కొరకు, ఇష్టము కొరకు రకరకాలు ఏం చేస్తారంటే దేవుని ఏర్పరిచిన మార్గాల్లో నుండి అనేకులు తొలగిపోతారు. నేను ఒక సహోదరుని పేరు ఎత్తున్న అవసరం పెట్టి చెప్తున్నాను. పాయింట్అవుట్ కాదు నాది, ఎప్పుడు కూడా పాయింట్ పెట్టి చెప్పను నేను. అసలు నాకు ఇష్టం ఉండదు అది. నేను అంతా డైరెక్ట్ వే నాది మాట. చాలా కష్టంలో, చాలా ఇబ్బందులు, బాధలు ఉంది. ఉఫిరి గారు వస్తున్నారు దగ్గరికి, రా ప్రార్థన చేపిస్తాను అని చెప్తే, నేను చెప్పాను ప్రార్థన చేపిస్తాను రా, నీ పరిస్థితి బాగాలేదు కదా అని చెప్తే, ఏదో కొంతమంది అలా మాట పోకూడదు. అంటే దేవుడు అందరికీ అవకాశం ఇస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు అసలు. నేను ఒప్పుకొని ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు అంటే, ఆయన అందరి పట్ల కార్యం చేసి అందరి జీవితాలు బాగు చేయడానికి ద్వారాలు తెరుస్తూ అవకాశం ఇస్తూనే ఉంటాడు. నేను నోరారు తెలిసామని నేనున్నాను, ప్రార్థన చేపిస్తాను, నీ పరిస్థితి బాగాలేదు కదా, అయ్యగారు వస్తున్నారు అని నోరారు నన్ను పెరిగితే నన్ను చేతకైనోడి కింద పట్టించుకోకుండా మా ప్రార్థన ఉంది, ప్రార్థన చేసుకోవాలి అంటే నేను ఏమో చిన్న బొడతానే వచ్చి ఆయన ఇంకా చిన్న బొడతాడు అన్నమాట. నువ్వైతే కానీ లేదు, నేను మీ పాస్టర్ గారితో ప్రార్థన చేపిస్తావా అన్నట్లుగా అన్నమాట. ఆయనతో కలిసి మాట్లాడడానికి అవుతుంది మోకాళ్ళకి జన్మలో. అంటే మనం ఏంటంటే దేవుడి కృప పొందుకొని ధన్యురాలు అవ్వాలని ఆశతో కొంత చేస్తాం, ఫ్రీడమ్ ఇస్తా, రిస్క్ చేస్తాం అంట.
అందుబాటులో ఉన్నదంతా చీపుగా ఉంటుంది, లోకుగా ఉంటుంది. అందరిదేమో ఆరాటం, అందేదేమో లోకు అన్నట్టుగా. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఆలోచన చేసుకుందాం, మనం దేవునికి అప్పగించుకుంటున్నామా లేదంటే మనం ఇంకొకరికి అప్పచెప్పుకుంటున్నామా? ఏ మార్గాల్లో మనం నడుస్తున్నాం, ఎవరిని అనుసరించి నడుస్తున్నాం, దానివల్ల నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా? ఒకసారి ఉపవాస ప్రార్థనలు పరీక్ష చేసుకుని ఇప్పటి నుంచైనా మన జీవితాలు మన కుటుంబాలు దేవునికి అప్పగించుకుని ఆయన మార్గములో మనము మేలు పొందుతూ దీవించబడదాం. అంతేకాదు దేవుని మార్గంలో అప్పగించుకున్నాడు ఏం చేయాలి తెలుసా? చూడండి, రోగం వస్తుంది, అప్పులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వీటన్నిటిలో నుండి దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్క నుండి ఎంత అవమానాలు పొందావు, ఎంత కన్నీరు కాచావు, ఎంత నలిగిపోయావో అదే ప్రజల ముందు నీకు తోడుగున్న దేవుడు నిన్ను అంతకంటే రెట్టింపు కనపరుస్తాడు. హల్లెలూయా. దిక్కులేని స్థితిలో వదిలేసాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆయన్నే నమ్ముకున్నప్పుడు, ఆయనకే నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన ఎలా వదిలేస్తాడు నిన్ను? అలా వదులుకోడు. నిన్ను విమర్శించిన నోళ్ళతోనే నిన్ను గణపరచనగా చేసే వరకు వదలుడు ఆయన. హల్లెలూయా. అంటరాని వ్యక్తిగా నిన్ను దూరం పెట్టినటువంటి వ్యక్తులే నీ సహాయం కొరకు ఎదురు చూసేలాగా చేస్తాడు ఆయన. అలాగున మన మార్గాలను దేవునికి అప్పగించుకొని ఆయన్ని నమ్ముకుందాం. ఏదో అప్పుడప్పుడు అవసరానికి నమ్ముకున్నట్లుగా కాదు, మరణమైనా సరే నేను నిన్నే నమ్ముతాను, నేను విడవను అని ప్రభువుకి మనం అప్పగించుకుని అట్టి మార్గంలో జీవిద్దాం. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.